అర్థమయ్యేటట్టు ఇంకొకసారి చెప్తాను. దీని మీద కాన్సన్ట్రేషన్ తోని వినండి, మీకు అర్థమవుతుంది. అంటే ఈరోజు క్లారిటీగా అర్థమయ్యే, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే టైప్ లో నేను చెప్తాను. అండ్ అలాగే నేను వెస్టీలోకి డబ్బు కోసం వచ్చానండి. అసలు యాక్చువల్గా నేను పని చేసిందే డబ్బు కోసం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తే ఏమో శాలరీ ఎక్కువ వస్తుంది, శాలరీ ఎక్కువ కార్ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఉంటుందని చెప్పే ఉద్దేశం మీద నేను గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అర్థమైంది జాబ్ చేస్తే ఏముండదు, అది జాబ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ కారు కనపడలేదు, నాకు ఇల్లు కనపడలేదు, అండ్ అలాగే కావాల్సినంత డబ్బు కూడా కనపడలేదు. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత 9 ఇన్కమ్స్ కనిపించాయి, డబ్బు కనపడ్డది. అండ్ అలాగే దాంతో పాటు పనిచేస్తుంటే కార్ ఫండ్ తో కార్ తీసుకోవచ్చు అనేది. నేను జాబ్ నాకు ఒక 50,000 శాలరీ ఉంటే ఒక 15,000 నుంచి 20,000 వరకు ఈఎంఐ కట్టేసి కార్ తీసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ కార్ ఫండ్ మనకి 80,000 ఇస్తుంది. 80,000 ఇస్తే ఎలాంటి కార్ తీసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. అండ్ అలాగే ఇల్లు కట్టాలన్నా కానీ 20,000 30,000 ఈఎంఐ కట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకుంటేనే ఒక 50 నుంచి ఒక 60-70 లక్షలు ఇల్లు కట్టుకోవచ్చు. అలాంటిది 50,000 శాలరీ వస్తే 15,000 కారుకు పోతే 20,000 ఇల్లుకు పోతే మనకేముంటది? కానీ ఇదే పని విస్టేజ్ లో కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అలాగే హౌస్ ఫండ్ తో హౌస్ కట్టుకోవచ్చు. మా హౌస్ ఫండ్ అనేది దాదాపు ₹1,00,000 వరకు ఇస్తుంది. ఇలాంటి ఇంత పెద్ద హౌస్ ముందు ఒక 2 కార్లు ఆగి ఉంటే, లగ్జరీ కార్లు అయితే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. అండ్ అలాగే కారు ఉంది, హౌస్ ఉంది. ఈ రెండు ఏ జాబ్ ఎవరైతే చేస్తారో హౌస్ కానీ కారు కానీ వీళ్ళు బయటికి తీయరు, అది కాదు. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా చాలా హెవీ కాస్ట్. 5 లక్షలు 6 లక్షలు కానీ 10 లక్షలు పెట్టి కారు ఎవరైనా ఉంటారు. కానీ రోజు ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ నడపమని చెప్పండి, నడుపుతారేమో? ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే డైలీ 3 నుంచి 4,000 ఖర్చు అవుతుంది. డైలీ 3,000 అంటే ₹1,00,000 మెయింటెనెన్స్ కాస్ట్ పోతుంది. అలాంటప్పుడు కార్యాలయం నడుపుతారు. ఒక్కసారి ఆలోచించండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇన్సెంటివ్, ద మోస్ట్ హైయెస్ట్ ఇన్సెంటివ్ అనమాట, 20 lakhs per month ఎలైట్ క్లబ్ బోనస్. 20 lakhs per month అండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఇన్కమ్ మనకు కావాలా వద్దా? ఇంత ఇన్కమ్ తీసుకుందామా వద్దా? ఒకసారి చాట్ చేయరా? తీసుకుందామా ఫ్రెండ్స్ ఇంత ఇన్కమ్? ఓకే, రైట్. మనకు వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్. ఒకసారి శ్రద్ధగా వినండి. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎవరెవరికి ఇస్తుంది అంటే సిల్వర్ డైరెక్టర్స్ అండ్ ఎబో ప్రమోషన్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే డైరెక్టర్ బోనస్ ఓన్లీ డైరెక్టర్స్ వాళ్ళకే ఇస్తారు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది డైరెక్టర్స్ అంటే ఎబో వాళ్ళకి ఇస్తారు. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కి ఒక పీవీకి 29 రూపీస్ నుంచి 33 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే యావరేజ్ పీవీ వచ్చి 30 రూపీస్ వేసుకోవచ్చు. అండ్ ఒక బీవీ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్ బీవీ ఉంటుంది. బిజినెస్ వాల్యూ, మన పీవీని బిజినెస్ వాల్యూలోకి మార్చడానికి. అండ్ అలాగే కాస్ట్ ఫర్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఈజ్ 0.83 పైసా. అంటే ఒక బిజినెస్ వాల్యూకి 0.83 పైసా ఇస్తే మనకు బిజినెస్ వాల్యూ వస్తుంది. అండ్ క్యాల్కులేషన్, లీడర్స్ క్యాల్కులేషన్స్ రాసుకోండి. పీవీ ఇంటూ పర్సంటేజ్ లెవెల్ ఇంటూ బీవీ ఇంటూ బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ 0.83. ఓకేనా? అండ్ అలాగే సిల్వర్ డైరెక్టర్ కి ఏమి ఉండాలి? సిల్వర్ డైరెక్టర్ సెల్ఫ్ పీవీ 40 పీవీ చేసి ఉండాలి. అండ్ అలాగే ఒక 1 క్వాలిఫైడ్ డైరెక్టర్ విత్ మినిమం 2001 పీవీ ఉంటేనే క్వాలిఫైడ్ డైరెక్టర్ అనమాట. 2001 పీవీ చేసి ఉండాలి. అండ్ అలాగే మీ సైడ్ ఛానల్స్ 5 to 10% లో ఉన్న ఛానల్స్ నుంచి 1801 పీవీ చేసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రం మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే ఇన్కమ్ అనేది మీ ఫస్ట్ లెవెల్ అంటే మీ నుంచి మీ సైడ్ లెవెల్ నుంచి అంటే మీ ఓన్ అన్నమాట, ఇది 6% వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్ నుంచి 5% వస్తుంది. థర్డ్ లెవెల్ నుంచి 4% వస్తుంది. సెకండ్ లెవెల్ అంటే మీ ఫస్ట్ డెప్త్, అండ్ థర్డ్ లెవెల్ అంటే మీ సెకండ్ డెప్త్ అనమాట. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ క్రైటీరియా చూడండి. మీ లెవెల్ అంటేనేమో మీరు మీ సైడ్ ఛానల్, మీ ఫస్ట్ డెప్త్ అంటేనేమో మీ కింద ఉన్న వాళ్ళు వాళ్ళ సైడ్ ఛానల్స్, ఇలా ఇది ఉంటుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఒకసారి చూసుకుంటే
చూడండి ఇక్కడ 6000 పీవీ అయింది. ఆయన వచ్చేసి బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాడు. అండ్ పైన ఉన్న వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాడు. ఆయనకు అంటే సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ ఎలిజిబుల్ అయ్యాడు. ఆయన 1801 పీవీ చేసింది కాబట్టి సిల్వర్ డైరెక్టర్ అండ్ 2000 సిల్వర్ డైరెక్టర్ అండ్ 1801 చేసింది కాబట్టి ఆయన కూడా సిల్వర్ డైరెక్టర్ అనమాట. ఈ క్రైటీరియాలో ఉంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎలా వస్తుంది? మీ ఫస్ట్ లెవెల్ అంటే మీ దగ్గర నుంచి 1801 ఇంటూ 6% అంటే 6/100 అంటే 0.06 ఉంటుంది. 6/100 ఇంటూ 18 ఇంటూ 0.83 వేస్తే 1614 రూపీస్ వస్తుంది. అండ్ అలాగే మీ ఫస్ట్ డెప్త్ అంటే సెకండ్ లెవెల్ నుంచి ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి 2000 పీవీ ఉంది కదా, ఆ 2000 పీవీ నుంచి 5% వస్తుంది. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 18% అండ్ 0.83 అనేది బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ చేసుకుంటే 1494 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే థర్డ్ లెవెల్ నుంచి 1801 పీవీ అండ్ 4% 4/100 వేసుకుంటే 0.04 వస్తుంది. అండ్ ఇంటూ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వేసుకుంటే 18 ఇంటూ కాస్ట్ వచ్చేసి 0.83 1076 రూపాయలు అనేది మీకు థర్డ్ లెవెల్ నుంచి వస్తుంది. టోటల్ గా ఈ 3 లెవెల్స్ నుంచి టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చేసి 4181 రూపాయలు వస్తుంది. ఓన్లీ వీళ్ళు మినిమం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మినిమం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అంత కాస్ట్ వస్తుంది. లీడర్స్ రెస్పాండ్ అవ్వండి. మినిమం వేసుకుంటూ వెళ్ళిపోతేనే అంత కాస్ట్ వస్తుంది. మాక్సిమం అంటే ఎంత మాక్సిమం పీవీ వేసుకుంటే ఎంత వస్తుంది అనేది చూద్దామా? మాక్సిమం వేసుకుంటే ఎంత వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారా? వెంకటేష్ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఎక్సెల్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. క్లారిటీ కనపడుతుందా సార్? జూమ్ చేయాలా? అవసరం లేదు, క్లియర్ ఉంది సార్. ఓకే, మీకు ఇచ్చిన స్ట్రక్చర్ అనేది మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం మాక్సిమం పీవీ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మీ ఫస్ట్ లెవెల్ అన్నమాట. అంటే మీరు వచ్చేసి ఇక్కడ మీరున్నారు, మీరు వచ్చేసి ఒక 6000 పీవీ చేసి అనుకుందాం. ఎందుకంటే మనకు 6 లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్ డైరెక్టర్ అయిపోయారు, మిగతా 5 లెవెల్స్ అండ్ ఇంకొక యాడ్ చేసుకుంటే 6 లెవెల్స్ అయినాయి. 6 లెవెల్స్ నుంచి మనకు 6% వస్తుంది. 6% అంటే ఇక్కడ పీవీ వేయండి. పీవీ వేసుకుంటే 6000 పీవీ అండ్ అలాగే పర్సంటేజ్ లెవెల్ ఉంది కదా, 6/100 అంటే 0.06 అనమాట. అండ్ అలాగే బీవీ ఉంది కదా, బీవీ అంటే 18 బీవీ అనుకున్నాం కదా, 18 బీవీ ఉంది. అండ్ అలాగే బిజినెస్ బిల్లింగ్ బోనస్ కాస్ట్ 0.83. ఓకేనా? ఇది అర్థమైందా డియర్ లీడర్స్? ఇప్పుడు చెప్పే ప్రజెంటేషన్ మొత్తం అసలు ఇప్పుడు చెప్పే బోనసే ఈ టోటల్ ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటది. సుష్మిత చూడండి, సుష్మిత మేడం ఫాస్ట్ ఉన్నారు, ఎవ్వరు పెట్టట్లేదు. ఎందుకని పెట్టట్లేదు అర్థం కాదు. అంటే క్యాలిక్యులేషన్ వాళ్ళు చెప్తారులే అని అనుకుంటున్నారా, లేకపోతే మనకెందుకులే పెడతారు అనుకుంటున్నారా? ఎట్లయినా ప్రజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? 6000 పీవీ నుంచి 0.06% వస్తుంది. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ 18 వేసుకుంటే అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ 0.83 వేసుకుంటే మనకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ 5378 అనేది వస్తుంది. అండ్ అలాగే మీ ఫస్ట్ లెవెల్ అంటే మీకున్న ఫస్ట్ డెప్త్, మీ సెకండ్ లెవెల్ నుంచి ఆయన ఎగ్జాంపుల్ ఒక 4000 పీవీ చేసిండు అనుకుందాం. అండ్ అలా 4000 పీవీ చేస్తే ఆయనకు 5% వస్తుంది. 4000 పీవీ నుంచి 5% అంటే 0.05, 5/100 0.05. అండ్ అలాగే 18 బీవీ వేసుకుంటే అండ్ అలాగే 0.83 బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ చేసుకుంటే ఓకే సూపర్ మేడం, సూపర్. నాకన్నా పాస్ చేస్తున్నారు. ఓకే,
వేసుకుంటే మీకు వచ్చేసి 2988. అండ్ అలాగే ఈ వ్యక్తితోని కూడా 3300 బిజినెస్ చేపిస్తే 3300 పివి. అండ్ ఇక్కడ నుంచి ఎంత వస్తుందంటే 4% వస్తుంది, అంటే 0.04. అండ్ అలాగే 18 వేసుకుంటే 0.83 వేసుకుంటే మనకు వచ్చేసి 1972 అనేది మీకు వస్తుంది. టోటల్ గా ఫస్ట్ లెవెల్ మీ లెవెల్ నుంచి 5300 వచ్చింది. అండ్ నెక్స్ట్ లెవెల్ నుంచి 2988 వచ్చింది. అండ్ థర్డ్ లెవెల్ నుంచి 1970 రూపాయలు వచ్చింది. టోటల్ గా మీ బిజినెస్ గోల్డ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ మీరు ఏదైతే ఫ్రీ టైంలో పార్ట్ టైంలో కాకుండా ఫుల్ టైం వెస్టిజియర్ నా కెరీర్ అని ఏదైతే డిసైడ్ అయ్యి వచ్చారో వాళ్ళు ఈ ఇన్కమ్ అనేది 100% తీసుకోవచ్చు అనమాట. ఆ అవకాశం అనేది ఉంది. దానికి కావాల్సిన సపోర్ట్ అండ్ సజెషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్, మాక్సిమం బిజినెస్ చేస్తే 10,388 వచ్చింది. అండ్ అలాగే మినిమం బిజినెస్ ఏదైతే మినిమం బిజినెస్ చాలా మాకు చాలు అనుకుంటేనేమో 4,000 వచ్చింది. అండ్ అలాగే మాక్సిమం చేస్తేనేమో 10,000 వచ్చింది. 6,000 అనేది మనమే లాస్ అవుతున్నాం. 6,000 అనేది మనమే లాస్ అవుతున్నాం. ఈ స్ట్రక్చర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, పివి రాసుకొని. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే గోల్డ్ డైరెక్టర్ కి ఏం కావాలి? సెల్ఫ్ పి 40 ఉండాలి. అండ్ 2 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ విత్ మినిమం 2001 పితో ఉండాలి. అండ్ అలాగే 1500 ఒక పివి సైడ్ మెయింటెనెన్స్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీరు 6 ఛానల్స్ అంటే డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు 6 ఛానల్స్ చేసుకుంటారు. ఒక డైరెక్టర్ అయిన తర్వాత ఇంకొక ఛానల్ ని ఆల్రెడీ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే సైడ్ పివి ఇబ్బంది కాకుండా. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ క్యాలిక్యులేషన్ అది. అండ్ 4 లెవెల్ నుంచి వస్తుంది. 6%, 5%, 4%, 3%. దీని స్ట్రక్చర్ చూసుకుంటే ఒకసారి చూడండి, కింద వ్యక్తి 6,000 పివి చేసిండు, మిగతా వాళ్ళంతా పైన ఉన్న వాళ్ళంతా సిల్వర్ డైరెక్టర్స్ అయ్యారు. ఎవరి సిల్వర్ డైరెక్టర్ మెయింటెనెన్స్ కట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనమాట 2,1801, 2,500 చేసుకున్నారు. వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది? మీ ఫస్ట్ లెవెల్ నుంచి మీ దగ్గర నుంచి 1500 ఒకటి చేశారు కాబట్టి 6% చేసుకుంటే 1345 వస్తుంది. అండ్ అలాగే సెకండ్ లెవెల్ అంటే A+B, ఇది రెండు కలిపి ఒకే లెవెల్ అవుతుంది. A+B నుంచి చేసుకుంటే 4,300 పాయింట్ నుంచి 3,212 రూపాయలు వస్తుంది. అండ్ థర్డ్ లెవెల్ C+D నుంచి చేసుకుంటే థర్డ్ లెవెల్ వచ్చేసి C+D అవుతుంది. 1,801 ప్లస్ 2,300 కలిపితే 4,101 అవుతుంది. అక్కడ నుంచి 4% వస్తుంది. అది క్యాలిక్యులేట్ చేసుకుంటే 2,450 రూపాయలు అవుతుంది. అండ్ అలాగే ఫోర్త్ లెవెల్ వచ్చేసి E+F 2,000 ప్లస్ 1,801 3,801 అవుతుంది. అక్కడ నుంచి 3% వస్తుంది. అది బిజినెస్ బిల్డింగ్ బోనస్ యాడ్ చేసుకుంటే 1,703 రూపాయలు అవుతుంది. అండ్ అలాగే టోటల్ కాస్ట్ వచ్చేసి 8,712 రూపాయలు అవుతుంది. అంటే యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా మీరు మినిమం 8,700 రూపాయలు బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే స్ట్రక్చర్ చూసుకోండి. ఈ స్ట్రక్చర్ మాక్సిమం స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ లో మనకి ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకేనా వెంకటేష్ సార్, అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మీరు 6,000 పివి చేశారు, మాక్సిమం పివి చేశారు. ఇక్కడ 6,000 నుంచి ఎంత వస్తుంది? 6,000 పివి అండ్ 0.06% లెవెల్ అండ్ 18 బివి అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ 0.83 చూసుకుంటే ఎంత వస్తుంది? 5,378. ఇది అనేది మీ బిజినెస్ మీ లెవెల్ నుంచి మీ సైడ్ పివి నుంచి మీ లెవెల్ నుంచి వచ్చేది. అండ్ అలాగే మీ సైడ్ ఉంది కదా, మీ ఏదైతే మీ సైడ్ ఉందో అది వచ్చేసి ఇక్కడ మీకు ఒక 3,300 పాయింట్స్ చేశారు. అండ్ అలాగే మీ ఇంకో లెగ్ వచ్చేసి 4,000 పాయింట్స్ చేశారు. అండ్ టోటల్ పాయింట్స్ ఎంత అయినాయి చూడండి, ఇక్కడ 7,300 పాయింట్స్ అయినాయి. టోటల్ పాయింట్స్ అయినాయి 7,300 అయినాయి. ఈ 7,300 మీద మనకి ఎంత వస్తుందంటే 7,300 మీద 5% వస్తుంది కాబట్టి. అండ్ అలాగే 18 బివి వేసుకోండి, 0.83 వేసుకుంటే
మీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 5453 5453 అనేది అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక 3000 పీవీ చేసి 4000 పీవీ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక ఈయన కూడా ఒక సరే ఈయన కూడా 4000 పీవీ చేసింది అనుకుందాం. టోటల్ గా వచ్చేసి 8000 పీవీ అవుతుంది. ఈ 8000 పీవీ మీద మనకు వచ్చే బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ అనేది ఇక్కడ థర్డ్ లెవెల్ కాబట్టి మనకు 0.4% వస్తుంది, 0.04. అండ్ అలాగే 18 బీవీ అండ్ అలాగే మన బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ టోటల్ గా చూసుకుంటే 4780 రూపాయలు అనేది మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ వస్తుంది. అండ్ అలాగే మీకు థర్డ్ డెప్ 3% కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ 3500 పీవీ అండ్ అలాగే ఇక్కడ కూడా 3500 పీవీ మాక్సిమం చేసుకుంటే టోటల్ గా 7000 పీవీ అవుతుంది. చూడండి ఈ 7000 పీవీ నుంచి 3% వస్తుంది. అండ్ అలాగే 18 బీవీ వేసుకోండి అండ్ అలాగే 0.83 టోటల్ చేసుకుంటే మనకు వచ్చేది 3137 రూపాయలు అనేది బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ వస్తుంది. టోటల్ గా చూసుకుంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ మీకు ఎంత వచ్చింది ఫ్రెండ్స్ చూడండి, ఒక్కసారి ఆలోచించండి. 18749 రూపాయలు అనేది మీకు గోల్డ్ డైరెక్టర్ గా ఓన్లీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చింది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 18000 అంటే చూడండి ఇక్కడ మినిమం చేసుకుంటే ఏదైతే ఈయన మినిమం చేసుకుంటే ఎంత వచ్చింది, 8700 వచ్చింది. అండ్ అలాగే మాక్సిమం ఇదే కెరీర్ నాకు లైఫ్ ఇదే, ఏదైతే మనం జాబ్ 9 గంటలకు జాబ్ పోకపోతే నా జాబ్ పోతుంది మనం భయంతో పోతామో అలాగే మీరు ఇక్కడ చేసుకుంటే 18700 అనేది మీకు మాక్సిమం 10,000 అనేది బిజినెస్ బిల్డింగ్ బోనస్ పెరిగింది. చూడండి ఫ్రెండ్స్ మాక్సిమం చేసుకోండి, ఎందుకంటే మీ కింద ఉన్న వాళ్ళకి ఎంత ఎక్కువ ఇన్కమ్ ఇప్పిస్తే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. అండ్ స్టార్ డైరెక్టర్ గా వచ్చేసి 40 పీవీ ఉండాలి సెల్ఫ్, ఎందుకంటే చెక్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే క్వాలిఫైడ్ డైరెక్టర్స్ వచ్చేసి 3 ఉండాలి అండ్ 1001 పీవీ చేయాలి అండ్ సేమ్ క్యాలిక్యులేషన్ సేమ్ ఉంటుంది. అండ్ అలాగే లెవెల్ వచ్చేసి 1 2 3 4 2 ఇప్పుడు మనకు 3 వచ్చింది కదా, 4th లెవెల్ నుంచి కూడా వస్తుంది. అండ్ అలాగే స్ట్రక్చర్ చూసుకోండి, ఈ స్ట్రక్చర్ లో మినిమం చేసుకుంటే ఫస్ట్ లెవెల్ నుంచి మీ లెవెల్ నుంచి 897 అమౌంట్ వస్తుంది 1000 పీవీ నుంచి. అండ్ అలాగే సెకండ్ లెవెల్ అంటే మీకున్న ఫస్ట్ డెప్ చూసుకోండి, A ప్లస్ B ప్లస్ C ఈ 3 కలిపితే ఫస్ట్ లెవెల్ అనమాట 6100 పీవీ అవుతుంది. అక్కడ నుంచి మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 4558 అవుతుంది. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి DEF ఈ 3 కలిపి థర్డ్ లెవెల్ అవుతారు అండ్ 6400 పీవీ నుంచి 3800 వస్తుంది. అండ్ అలాగే 4th లెవెల్ నుంచి G ప్లస్ H ప్లస్ I ఇక్కడ నుంచి వచ్చేసి 2500 అమౌంట్ వస్తుంది, 2510 రూపాయల అమౌంట్ వస్తుంది. అండ్ 5th లెవెల్ వచ్చేసి J ప్లస్ K ప్లస్ L 8500 ప్లస్ 8500 పీవీ మీద మీకు 2% వేసుకున్నా కానీ 2500 అమౌంట్ అనేది వస్తుంది. టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ బిజినెస్ బిల్డింగ్ బోనస్ మినిమం యాజ్ అ స్టార్ డైరెక్టర్ గా మినిమం 14331 రూపాయలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది గనక మనం మాక్సిమం తీసుకుంటే మాక్సిమం బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది తీసుకుంటే ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు ఉంటారు, మీరు యాజ్ యూజువల్ గా 6000 పీవీ అండ్ అలాగే 6000 పీవీ మీద మీకు 6% వస్తుంది. అండ్ 18 బీవీ వేసుకోండి 0.83 అండి సేమ్ యాజువల్ గా 5300 వస్తుంది. మీ సెకండ్ లెవెల్ వచ్చేసి ఈయన వచ్చేసి ఒక 4000 చేసిండు అనుకుందాం. అండ్ నెక్స్ట్ లెగ్ అంటే ఈ లెగ్ వచ్చేసి డైరెక్టర్ అయిపోయింది 4000 చేసిండు. ఈ లెగ్ వచ్చేసి 3300 పీవీ చేసిండ్రు అనుకుందాం. అండ్ అలాగే థర్డ్ లెగ్ వచ్చేసి ఒక 5000 పీవీ చేసిండు అనుకుందాం. 5000 పీవీ చేసింది అనుకుందాం. టోటల్ గా మీ పీవీ వచ్చేసి 12300 పీవీ అవుతుంది. టోటల్ గా 12300 పీవీ అవుతుంది. 12300 పీవీ మీద ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి, 0.05% వస్తుంది. ఆ 5% క్యాలిక్యులేట్ చేసుకుంటే బీవీ వేసుకోండి అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ వేసుకోండి.
బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ చేసుకోండి. పాయింట్ చేసుకుంటే ఎంత అవుతుంది ఒకసారి ఆల్రెడీ టైప్ చేసి చూసుకుంటాం మేడం. ఓకే రైట్ చేశారు ఆల్రెడీ. టోటల్ గా మీ ఇన్కమ్ వచ్చేసి ₹9,118 అనేది మీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ థర్డ్ లెవెల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమైందా? ఒకసారి చాట్ చేయరా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఎందుకంటే టోటల్ ప్రజెంటేషన్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? క్లారిటీగా అర్థమవుతుందా? ఓకే సుష్మిత మేడం. ఓకే ఓకే మీకు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ డెప్త్ నుంచి వచ్చేసి ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి 3000 పీవీ చేశాడు. అండ్ అలాగే ఇంకో పర్సన్ కూడా 3000 పీవీ చేశాడు. అండ్ అలాగే ఇంకో పర్సన్ కూడా 3000 పీవీ చేశాడు. మీకు టోటల్ పీవీ వచ్చేసి 9000 పీవీ అవుతుంది. ఈ 9000 పీవీ మీద మీకు అనేది 0.4% కాబట్టి 0.04 వస్తుంది. అలాగే 18% బీవీ వేసుకుంటే, అలాగే వేసుకుంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ కూడా వేసుకుంటే మీ ఇన్కమ్ వచ్చేసి ₹5,378 అనేది కాస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఫోర్త్ లెవెల్ ఇక్కడ వచ్చేసి 3,500 పీవీ అయింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక 4,000 పీవీ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3,500 పీవీ కూడా ఈ లెక్క నుంచి కూడా 3,500 పీవీ వచ్చేసింది. మీకు టోటల్ పీవీ వచ్చేసి 11,000 పీవీ అయింది. ఈ 11,000 పీవీ నుంచి మనకు వచ్చేసి 3% వస్తుంది. అండ్ అలాగే 18 బీవీ వేసుకోండి. అండ్ అలాగే 0.83 బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ చేసుకోండి. 0.83 బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ చేసుకోండి. ఇక్కడ కాస్ట్ ఇవి వేసుకుంటే మనకు వచ్చేసి టోటల్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ మన ఫోర్త్ లెవెల్ నుంచి బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ ఎంత వస్తుంది? ఓకే సూపర్ మేడం, చేస్తున్నారు, క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకే 4,930 రూపీస్ అనేది మీకు వస్తుంది. అలాగే కింద పీవీ నుంచి మనకు లాస్ట్ పీవీ దగ్గర నుంచి ఎంత ఎక్కువ బిజినెస్ వస్తే మనకు అంత బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ వస్తుంది. ఇక్కడ 5,000 పీవీ వేసుకోండి. ఇక్కడ 5,000 పీవీ వేసుకోండి. టోటల్ గా 15,000 పీవీ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు 0.2 అంటే 2% 2/100. అండ్ అలాగే 18 బీవీ వేసుకోండి. 0.83 ఇది వేసుకుంటే మీకు వచ్చేసి ₹4,482 అనేది లాస్ట్ లెవెల్ నుంచి వస్తుంది. టోటల్ గా మీకు వచ్చిన బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్, టోటల్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ చూసుకుంటే 29,371. చూడండి ఫ్రెండ్స్, 29,371 అనేది మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ అనేది రావడం మాక్సిమం చేసుకుంటే. కానీ ఇక్కడ మినిమం చేసుకుంటే ఎంత వస్తుంది? 14,000 కూడా 14,000 వచ్చిందా? మినిమం చేసుకోవడం వల్ల 14,000 ఎక్కడ? అండ్ మనకున్న 20 ఎంతది? 29,000. మనకు 14,000 ఎక్కడ, 29,000 ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. మీరు మినిమం చేసుకుంటేనేమో వచ్చే ఇన్కమ్ కి మాక్సిమం చేసుకుంటే ఆ ఇన్కమ్ వచ్చేసి డబల్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, మాక్సిమం డబల్ అవుతుంది. అండ్ అలాగే స్టార్ కింద సిల్వర్ ఉన్నప్పుడే మీ ఇన్కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఏ ఇన్కమ్ అయినా సరే మీకు స్టార్లు మీ కింద సిల్వర్ క్రియేట్ చేస్తేనే డబల్ అవుతే గోల్డ్ క్రియేట్ చేయండి. గోల్డ్ క్రియేట్ చేస్తే ఈ డబల్ ఇన్కమ్ కి డబల్ అవుతుంది. ఇంటూ 4 మీరు మినిమం చేసేదానికి ఇంటూ 4 అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు మినిమం 10,000 తీసుకున్నారు, ఇంటూ 4 40,000 సిల్వర్ క్రియేట్ చేయండి మాక్సిమం. అండ్ అలాగే గోల్డ్ క్రియేట్ చేయండి, ఇంకా ఇన్కమ్ వస్తుంది. టోటల్ గా ఈ స్ట్రక్చర్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సార్ స్క్రీన్ కనపడుతుందా? సార్ విజిబుల్ సార్, క్లియర్ సార్. ఓకే. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ అర్థమైందా అందరికి లీడర్స్?
లీడర్స్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అందరికి అర్థమైంది, అందరు చార్ట్ చేయండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ మేము వెస్టీజ్ లో డెవలప్ కావాలి, వెస్టీజ్ లో మాకు ఏం చేస్తే ఎంత పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, అసలు మేము పని ఎందుకు చేయాలి, జాబ్ ఎందుకు వదిలిపెట్టాలి, ఈ పని ఎందుకు చేయాలి, జాబ్ లో చేస్తే ఏ క్యాలిక్యులేషన్ 10,000 20,000 ఇస్తాడు, ఇది చేస్తే ఎక్కడ ఎన్ని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని ఎవ్వరు అనుకోని ఈ వెస్టీజ్లోకి వచ్చారో ఆ ప్రతి ఒక్క లీడర్ రెస్పాండ్ అవ్వండి. బిజినెస్ బిల్డింగ్ బోనస్ క్లారిటీ ఉందా? ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. బిజినెస్ బిల్డింగ్ బోనస్ క్లారిటీ ఉందా? ఓకే మేడం, థ్యాంక్ యూ. నిన్న కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకున్నాను, అందుకే ఈరోజు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే టోటల్ ప్రెజెంటేషన్ మొత్తం దీని మీద డిపెండ్ అయ్యి మళ్ళీ ఈరోజు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ లోకి వెళ్దామా? జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ట్రావెల్ ఫండ్ వచ్చేసి మనకు 5 డెప్త్ నుంచి వస్తుంది. మనకు అన్ని ఇన్కమ్స్ వచ్చేసి డైరెక్టర్ బోనస్ తప్ప మిగతా ఇన్కమ్స్ అన్ని వచ్చేసి 9 డెప్త్ నుంచి వస్తాయి. అండ్ అలాగే ట్రావెల్ ఫండ్ మాత్రం ఓన్లీ 5 డెప్త్ నుంచి మాత్రమే వస్తుంది, అది కట్ ఆఫ్, 5 డెప్త్స్ కి కట్ ఆఫ్ అనమాట. అండ్ అలాగే ట్రావెల్ ఫండ్ చూసుకుంటే ఎవరెవరికి ఇస్తుంది? సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబోవ్ వాళ్ళకి ఇస్తుంది. అండ్ అలాగే దీనికి వచ్చిన ఏముండాలంటే సెల్ఫ్ 40 ఉండాలి, సేమ్ రైట్ సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేసి ఉండాలి. అండ్ అలాగే మినిమం 2001 క్వాలిఫైడ్ డైరెక్టర్ అయి ఉండాలి. 18 చూసారా, సేమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ పాయింట్ ఎలా ఉందో ఇది కూడా అలాగే డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ అలాగే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక్క చేంజ్ ఒక్కటి ఉంటుంది, ఏంటంటే ట్రావెల్ ఫండ్ కాస్ట్. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 0.83 ఉంది, ఇక్కడ కాస్ట్ వచ్చేసి 0.31. ఫిక్స్డ్ కాదు, 0.31 నుంచి 35 36 వేరియేషన్ అవుతుంది. ఎందుకంటే అచీవ్ అయిన వాళ్ళని బట్టి మనకి క్యాల్కులేషన్ అనేది వ్యారీ అవుతుంటుంది. సిల్వర్ డైరెక్టర్ గా చూసుకుంటే సేమ్ దాని మీద ఫస్ట్ లెవెల్ నుంచి 602 రూపాయలు వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్ నుంచి అంటే 2000 నుంచి 558 వస్తుంది. అండ్ థర్డ్ లెవెల్ నుంచి వచ్చేసి 402 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకసారి టోటల్ క్యాలిక్యులేట్ చేయండి, 1562 రూపాయలు వస్తుంది. ఈ 1562 రూపాయలు అనేది మినిమం చేసుకుంటే వస్తుంది. అండ్ అలాగే మ్యాక్సిమం చేసుకుంటే ప్రతి ఒక్క 3300 3000 మీరు 6000 అలా చేసుకుంటే మ్యాక్సిమం ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే పీవీకి చూసుకుందామా? ఇదే పీవీకి చూసుకుందామా లీడర్స్? ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ట్రావెల్ ఫండ్ వచ్చేసి కాస్ట్ ఎంత అంటే 0.31 పైసా, మనకు 0.31 పైసా. జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, 6000 పీవీ ఉంది, ఆ 6000 పీవీ నుంచి ఇదంతా సేమ్ 654 18 83 అంత సేమ్ ఉంటుంది. మీరు చేయాల్సింది ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్ బదులు ట్రావెల్ ఫండ్ కాస్ట్, ట్రావెల్ ఫండ్ కాస్ట్ ఎంత లీడర్స్? ట్రావెల్ ఫండ్ కాస్ట్ ఎంత? వావ్ ప్రజెంటేషన్ కన్నా ముందు వెళ్ళిపోతున్నారు. ట్రావెల్ ఫండ్ కాస్ట్ వచ్చేసి 0.31 రైట్. 2008 రూపీస్ వస్తుంది ట్రావెల్ ఫండ్. అండ్ అలాగే సెకండ్ లెవెల్ 4000 పీవీ చేస్తాడు, 4000 పీవీ నుంచి 5% వస్తుంది. అండ్ 0.31 వేసుకుంటే 1116 రూపాయలు వస్తుంది. అండ్ 3000 పీవీ నుంచి 0.31 చేసుకుంటే ఎంత వస్తుంది? 3000
861 రూపాయి అనేది సిల్వర్ డైరెక్టర్ కి వస్తుంది. అండ్ అలాగే అక్కడ ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్, 1500 రూపాయలు మాత్రమే వచ్చింది అక్కడ. ఇక్కడ మాత్రం 3800 వచ్చింది. అండ్ అలాగే గోల్డ్ డైరెక్టర్ గా చూసుకుంటే సేమ్ సెల్ఫీ 42 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ అండ్ పీవీ వచ్చేసి 1501 అండ్ 4 లెవెల్స్ నుంచి వస్తుంది. అండ్ కాస్ట్ వచ్చేసి అదే ఉంటుంది. అండ్ దీనికి కూడా స్ట్రక్చర్ చూసుకుంటే సేమ్ 6000 పీవీ బ్రాంజ్ డైరెక్టర్, ఫాస్టర్ బ్రాంజ్ డైరెక్టర్ అండ్ అలాగే మీరంతా పైన ఉన్న సిల్వర్ డైరెక్టర్ అండ్ మీరు క్వాలిఫైడ్ గోల్డ్ డైరెక్టర్. మీకు ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చేసి 1501 నుంచి 502 రూపాయలు వస్తుంది 6%. అండ్ సెకండ్ లెవెల్ నుంచి వచ్చేసి A+B 4301 పీవీ నుంచి 5% అంటే 1199 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే థర్డ్ లెవెల్ నుంచి C+D 4001 పీవీ నుంచి 4% అంటే 915 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే ఫోర్త్ లెవెల్ E+F 3801 పీవీ నుంచి 3% చూసుకుంటే 636 రూపాయలు వస్తుంది. టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 3250 రూపాయలు వస్తుంది. 3250 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా చూడండి, ఇక్కడ మీరు 6000 పీవీ చేశారు. ఈ 6000 పీవీ నుంచి ఎంత అవుతుంది? 6000 0.06. వెంకటేష్ సార్, ఇది విజిబుల్ అవపడుతుందా? జూమ్ చేయాలా? విజిబుల్ సార్. ఎవరికైనా మీరు జూమ్ చేసుకోండి, మీకు విజిబుల్ ఉంటుంది కదా. మాకు ఓకే సార్ లేదు సార్, అంటే వీళ్ళకి కూడా మనకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఓకే విజిబుల్ చేయండి, కొద్దిగా చేయండి, పర్లేదు. ఓకేనా? కొద్దిగా తగ్గియండి. ఓకే సార్, ఇక్కడికి ఓకే. ట్రావెల్ ఫండ్ వచ్చేసి ఇక్కడ 18 BV వేసుకోండి. అండ్ ట్రావెల్ ఫండ్ ఇక్కడ ట్రావెల్ ఫండ్ కాస్ట్ వచ్చేసి 0.31. ఇక్కడ కాస్ట్ చూసుకుంటే 2008 రూపాయలు వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఒక 4000 పీవీ ఉంది. అండ్ మీ సైడ్ ఛానల్లో ఒక 3000 పీవీ చేశారు. అండ్ టోటల్ వచ్చేసి 7000 పీవీ అయింది. ఈ 7000 పీవీ మీద మీకు వచ్చేసి 0.05 18 0.31 టోటల్ గా 1953 రూపాయలు అనేది మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అండ్ థర్డ్ లెవెల్ నుంచి వచ్చేసి 3300 అండ్ 3500 వేసుకోండి. టోటల్ గా 6800 పీవీ అవుతుంది. 6800 పీవీ నుంచి మనకు వచ్చేసి 0.04 వస్తుంది కాబట్టి అంటే 18 వేసుకుంటే 0.31 చేసుకుంటే 1517 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 4500 పీవీ వేసుకోండి. ఎందుకంటే ఇద్దరు సపోర్ట్ ఉంటారు కదా, ఇద్దరు ప్లస్ మీరు ముగ్గురు ఉంటారు కాబట్టి 4500 పీవీ వేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి కూడా 4500 పీవీ వేసుకోండి. టోటల్ గా వచ్చేసి 9000 పీవీ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి వచ్చేసి 0.03% వస్తుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి 18 BV అండ్ కాస్ట్ వచ్చేసి 0.31. టోటల్ గా వచ్చేసి 1506 రూపాయలు అనేది వస్తుంది. అండ్ అలాగే మీ బిజినెస్ బిల్డింగ్ మీ ట్రావెల్ ఫండ్ అనేది మాక్సిమం పీవీ చేసుకుంటే దాదాపు 7000 రూపాయల దాకా మీకు ఇన్కమ్ అనేది వస్తుందా ఫ్రెండ్స్? వస్తుందా? ఎవరికైనా వెస్టేజ్ లో మేము పని చేసాం సార్, పని చేసినాం కానీ మాకు డబ్బులు మేము అనుకున్నంత రాలేదు, క్యాలిక్యులేషన్స్ మిస్ అయినాయి, మీ క్యాలిక్యులేషన్ చేసిన దానికన్నా వేరే వచ్చింది సార్ అని ఎవరికైనా అనిపించిందా ఇప్పటిదాకా? నాకైతే అనిపించలేదు ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, మనకు వచ్చిన ఇన్కమ్ అనేది తక్కువ వస్తే మన క్యాలిక్యులేషన్స్ ఎక్కడో తప్పు అయినాయని అనుకోండి, కానీ ఎక్కడ కూడా కంపెనీ మిస్టేక్ చేసింది అనుకోకండి. ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ చేసుకొని నాకు వచ్చిన ఇన్కమ్ 20,000 వస్తుంది అనుకుంటే ఒక 10,000 12,000 వస్తే నేను అలాగే అనుకున్నాను,
తీరా ఒక 5 days 10 days తర్వాత తీరా ఒక్కొక్క దానికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్ వచ్చింది. కంపెనీ అనేది ఎక్కడ మిస్టేక్ చేయదు, అట్లా ఆలోచించకండి. అండ్ అలాగే ఈ స్ట్రక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ స్టార్ డైరెక్టర్ సెల్ఫ్ పివి 40 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉండాలి అండ్ 1001 పివి ఉండాలి. అండ్ బీవీ వచ్చి క్యాలిక్యులేషన్స్ పివి పర్సెంటేజ్ బీవీ ట్రయల్ ఫండ్ కాస్ట్ అండ్ ఇన్కమ్ లెవెల్స్ అనేది 5 వరకు ఉంటాయి. అంటే 2% ఎక్స్ట్రా 2% ఇంకో డెప్త్ స్టార్ అయ్యారు కాబట్టి ఇంకో డెప్త్ కూడా యాడ్ అవుతుంది. అది చూసుకుంటే స్ట్రక్చర్ చూసుకుంటే చూడండి, ఈ స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్ లో మీకు వచ్చేసి ఫస్ట్ లెవెల్ నుంచి మీ లెవెల్ నుంచి 335 రూపాయలు వస్తుంది 1000 పీవీ నుంచి. సెకండ్ లెవెల్ వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి 6001 పీవీ నుంచి 1700 వస్తుంది. థర్డ్ లెవెల్ వచ్చేసి డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ వచ్చేసి 14,000 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి కూడా గోల్డ్ అయ్యారు అనుకుందాం. ఎగ్జాంపుల్ గోల్డ్ అయ్యారు అనుకుందాం. గోల్డ్ అయితే ఇక్కడ డిఈఎఫ్ బదులు డిఈఎఫ్జిహెచ్ఐ సెకండ్ లెవెల్ మీకు సెకండ్ డెప్తే 6 ఉంటారు. 6 ఒక్కొక్కరు మినిమం క్వాలిఫికేషన్ 2,000 చేసినా కానీ 6 2ల 12,000 అవుతుంది. 12,000 పీవీ ఇక్కడ మీకు 6,000 పీవీ నుంచి 6,400 పీవీ నుంచి 14,000 వస్తే 12,000 పీవీ వస్తుంది. అప్పుడు 12,000 పీవీ నుంచి ఎంత వస్తుంది? దాదాపు 28,000 దాకా వస్తుంది. డబుల్ అవుతుందిగా. ఆయన కింద కూడా గోల్డ్ ఉంటాయి. చూడండి, మీరు ఎలా స్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టి చేసుకుంటే ఇన్కమ్ ఎలా ఉందని చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్కమ్స్ అనేవి ఊహకు అందవు. అందుకే ఒక్కొక్కరు 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు తీసుకుంటున్న వ్యక్తులు క్రియేట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్ తెలుసుకున్నారు. అండ్ అలాగే బిఫోర్ ద జి ప్లస్ హెచ్ ప్లస్ ఐ నుంచి 5,600 పీవీ నుంచి 900 వస్తుంది. అండ్ ఫిఫ్త్ లెవెల్ జే ప్లస్ కే ప్లస్ ఎల్ నుంచి 8,500 పీవీ నుంచి 948 వస్తుంది. అండ్ అలాగే టోటల్ గా వచ్చేసి 5,350 రూపాయలు అవుతుంది. ఇదే మనము మాక్సిమం లో చూసుకుంటే క్యాలిక్యులేషన్స్, ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ నేను చేయమంటే ఎవరు చేయలేదు. రెస్పాండ్ అంటే చాట్ బాక్స్ లో టకటక పెడతారు అనుకున్నాను. సుష్మిత మేడం తప్ప ఎవరు పెట్టలేదు. అందుకోసం అని చెప్పి ఈ రోజు నేను క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటాను. ఈరోజు దాదాపు అందరూ పెడుతున్నారు. ఓకే, హ్యాపీ. స్టార్ డైరెక్టర్ వచ్చేసి మీరు మీ దగ్గర నుంచి ఒక 6,000 పీవీ చేసుకుంటే 6,000 పీవీ 0.06 18 సారీ, ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాదు, ట్రావెల్ ఫండ్ కాస్ట్ వచ్చేసి 0.31. ఓకేనా? మీ ఇన్కమ్ వచ్చేసి పెట్టుకుంటారు అప్పుడు ఆల్రెడీ. ఓకే, 10,000 12,000 ఫ్రెండ్స్ 2,000. ఓకే, సారీ, అది డబల్ అయితే ఓకే 10,000 నుంచి 12,000 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 2,008 అవుతుంది. అండ్ అలాగే మీరు స్టార్ కాబట్టి ఇక్కడ 4,000 పీవీ వేయండి. నెక్స్ట్ సెకండ్ లెగ్ నుంచి 4,000 పీవీ వేసుకోండి. అండ్ థర్డ్ లెగ్ నుంచి కూడా 4,000 పీవీ వేసుకోండి. టోటల్ గా వచ్చేసి 12,000 పీవీ అవుతుంది. 12,000 పీవీ మీద 5% వస్తుంది. అండ్ అలాగే 18 బీవీ అండ్ 0.31 ట్రావెల్ ఫండ్ కాస్ట్. మీకు వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 3,348 రూపాయలు అవుతుంది. అండ్ అలాగే మీ థర్డ్ లెవెల్ వచ్చేసి 3,500 పీవీ వేసుకోండి. అండ్ ఇంకోటి 3,500 వేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి 3,000 వేసుకోండి. టోటల్ గా ఎంత పీవీ అవుతుంది ఫ్రెండ్స్? 10,000 పీవీ అవుతుంది. ఈ 10,000 పీవీ మించి మీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 10,000, ఇక్కడ వచ్చేసి 4% వస్తుంది. అండ్ అలాగే 18 బీవీ వేసుకోండి. అండ్ అలాగే 0.31 మీ ఇన్కమ్ వచ్చేసి 2,232 రూపాయలు. ఇక్కడ వచ్చేసి 5,000 పీవీ వేసుకోండి.
ఇక్కడ 5000 పివి, ఇక్కడ కూడా 5000 పివి వేయండి. అండ్ అలాగే ఇక్కడ కూడా 5000 పివి వేయండి. మీకు వచ్చేసి 15000 పివి నుంచి 0.03% వస్తుంది. అండ్ 18 బివి వేయండి, 0.7 కాస్ట్ వేయండి. టోటల్ చూసుకుంటే 2511 రూపాయలు అనేది మీకు వస్తుంది. ఇక్కడ నుంచి మాక్సిమం ఎల్ఓబి పాయింట్స్ వేసుకోండి. ఎల్ఓబి పాయింట్స్ 565 ఉంది కదా, ఇక్కడ 6000 పివి వేయండి. అండ్ అలాగే ఇక్కడ కూడా 6000 పివి, అండ్ అలాగే ఇక్కడ కూడా 6000 పివి. టోటల్ చూసుకుంటే ఇక్కడ 18000 పివి అవుతుంది. 18000 పివి నుంచి 0.02 వేసుకుంటే 18 వేసుకుంటే 0.31 వేసుకుంటే మీ ఇన్కమ్ అనేది 2008 రూపాయలు అనేది మీకు లాస్ట్ లెవెల్ నుంచి రావడం జరుగుతుంది. మీ టోటల్ ఇన్కమ్ చూసుకుంటే 12108 రూపాయలు అనేది మీకు అది స్టార్ గా ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. ఇంతకు ముందుకు మనం చూసిన దాంట్లో 12,000 వస్తే ఇక్కడ ఎంత వచ్చింది, 5,000 వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మాక్సిమం చేసుకోండి. మాక్సిమం మీరు చేయాల్సింది, మాక్సిమం పివి చేయాలంటే సపోర్ట్ అనేది మాక్సిమం ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఇవ్వండి. వచ్చిన వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఇప్పియాలనుకుంటే అంత ఇన్కమ్ ఇప్పియండి. వాళ్ళ ఎంత ఇన్కమ్ ఇప్పియాలి అని మనం కూడా డిసైడ్ కావచ్చు. ఎందుకంటే స్ట్రక్చర్ మనకు తెలిసి ఉంటుంది కాబట్టి మనకు ఎంత తీసుకోవాలనే మనకు ఒక క్లారిటీ ఉంటే కింద నుంచి ఎంత పివి కావాలి, వాళ్ళకి ఎంత ఇన్కమ్ అనేది చెక్ అనేది ఇప్పియాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీతో పనిచేస్తే ఈ ఇన్కమ్స్ అనేది 100% మీకు బ్యాంక్ లో క్రెడిట్ అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పివి మీద క్యాల్కులేషన్ చేసుకోండి. ఓకేనా, మీకు ట్రావెల్ ఫండ్ అర్థమైందా? లీడర్స్, ట్రావెల్ ఫండ్ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రావెల్ ఫండ్ మీద ఏమైనా డౌట్ ఉందా ఫ్రెండ్స్? ట్రావెల్ ఫండ్ మీద ఏమైనా డౌట్ ఉందా? పుష్పిత మేడం లేదు, వెంకటేష్ సార్ లేదు, అండ్ రఫీక్ పాషా. ఓకే ఓకే ఓకేనా మేడం? ఓకేనా, తీసేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్ ఫండ్. నేనైతే ఈ బిజినెస్ లోకి డబ్బు కోసం వచ్చాను అండ్ నెక్స్ట్ కార్ కోసం వచ్చాను. ఎందుకంటే నేను జాబ్ చేద్దామని డిసైడ్ అయిన రోజే నాకు డబ్బు కావాలి, కార్ కావాలి. అలా డిసైడ్ అయ్యి నేను జాబ్ చేయడం జరిగింది. కానీ అక్కడ మాత్రం ఏది కారు లేదు, అనుకున్నంత డబ్బు లేదు. అందుకోసం అని చెప్పేసి నేను 2006-07 నుంచి కూడా సెకండ్ ఇన్కమ్ కోసం మొబైల్ టెక్నీషియన్ గా వర్క్ చేశాను. 2017లో ఆఫ్టర్ ఒక 12 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చి ఇచ్చిన వ్యక్తి ప్రదీప్ సార్. ఇద్దరం ఒకే దగ్గర పనిచేసేది. కానీ ఈ అవకాశం చెప్పినప్పుడు నేను ఏమన్నాను తెలుసా? ఇంకా అది ఇప్పుడు చెప్తే బాగూడదు. నేను కూడా ఆ సార్ని వచ్చేసి 6 months నేనే బ్యాక్ చేశాను. నేను గనక నీకు ఇష్టం ఉంటే చేసుకో, నేను రాను అంటే ఇంకో రకంగా ఉండేదేమో. కానీ నేను చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ మోసాలు ఉంటాయి. ఇవి మనకెందుకు? ఇవి నిమ్మలంగా 9 గంటలకు వచ్చినావా, 5 గంటలకు 6 గంటలకు పోయినావా, హ్యాపీగా ఉన్నావా, 10,000 15,000 తీసుకున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఇవన్నీ ఎందుకు మనకని చెప్పేసి 6 months నాకే నేను ఆపిన. ఒక అంటే యాక్చువల్గా కిరణ్ సార్ వాళ్ళ ఇంటికి నేరచెర్లకి మీటింగ్కి వెళ్ళి ఉపేంద్ర సార్ వచ్చారు అక్కడికి. కార్ ఫండ్స్ గురించి క్యాల్కులేషన్స్ అవి ఇవి చెప్తుంటే
నాకు ఎగ్జైటింగ్ వచ్చేసి ఈ బిజినెస్ లో ఎంత ఉందా అని చెప్పేసి, బిజినెస్ లో ఏముంటాయి క్యాలిక్యులేషన్ అని చెప్పేసి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసి, ఓకే మనకు కావాల్సిన ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నాకు కార్ ఫండ్ నచ్చింది, అందుకోసమే బిజినెస్ చేస్తున్నాను నేను. అండ్ స్టార్ డైరెక్టర్ ఉన్నాను. నెక్స్ట్ 3 months లో స్టార్ డైరెక్టర్ మెయింటైన్ చేసి ఈ డిసెంబర్ లో నేను కార్ తీసుకుంటాను, 100% కార్ తీసుకుంటాను. నెక్స్ట్ వెళ్దామా, నెక్స్ట్ సెషన్ లోకి వెళ్దామా. ఓకే, కార్ ఫండ్ కావాలంటే సేమ్ స్టార్ అండ్ ఎబో అయి ఉండాలి, స్టార్ అండ్ ఎబో అయి ఉండాలి. అండ్ సెల్ఫ్ పివి 40 PV చేయాలి. అండ్ 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉండాలి. ఇలా ఉంటేనే స్టార్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న రూల్ ఏంటంటే, మీరు మీ స్టార్ క్వాలిఫైడ్ స్టార్ అంటే మీ అండర్ లో 3 వ్యక్తులు 2001 PV చేస్తే, అంటే 3 వ్యక్తులు క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉంటేనే మీరు క్వాలిఫైడ్ స్టార్ డైరెక్టర్. అండ్ అలాగే సైడ్ కి 1001 PV చేస్తేనే క్వాలిఫైడ్ స్టార్ డైరెక్టర్. అది కంటిన్యూస్ గా ఎక్కడ ఏ మంత్ డిస్టర్బ్ కాకుండా కంటిన్యూస్ గా జనవరి నుంచి స్టార్ట్ చేశారా, జనవరి ఫిబ్రవరి మార్చ్ నుంచి స్టార్ట్ చేశారా, మార్చ్ ఏప్రిల్ మే, లేకపోతే ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశారా, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, లేకపోతే అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశారా, అక్టోబర్ నవంబర్ డిసెంబర్. కంటిన్యూస్ గా 3 months మీరు క్వాలిఫైడ్ స్టార్ డైరెక్టర్ టైటిల్ ని మెయింటైన్ చేస్తేనే మీకు కార్ ఫండ్ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ అలాగే మీ సైడ్ పీ వచ్చేసి 1000 ఖచ్చితంగా చేయాలి. ఒకసారి స్టార్ మెయింటైన్ చేసిన తర్వాత మీరు సిల్వర్ మెయింటైన్ చేసిన కార్ ఫండ్ పడుతుంది. 3 months స్టార్ మెయింటైన్ చేయండి, తర్వాత నుంచి సిల్వర్ మెయింటైన్ చేసినా కార్ ఫండ్ పడుతుంది. డైరెక్టర్ చేస్తే రాదు, సిల్వర్ మెయింటైన్ చేసినా కార్ ఫండ్ పడుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి సేమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ క్యాలిక్యులేషన్స్ ఏ ఉంటాయి, కాకపోతే కాస్ట్ వచ్చేసి 0.41 నుంచి 45 ఇది వేరియేషన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే లెవెల్స్ వచ్చేసి సేమ్ 5 లెవెల్స్ ఉంటాయి. 6, 5, 4, 3, 2 సేమ్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఈ స్ట్రక్చర్ చూసుకోండి, మీ ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చేసి 442 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి A+B నుంచి 2250 వస్తుంది. అండ్ టాప్ లెవెల్ సి లెవెల్ D+E+F నుంచి 1889 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే ఫోర్త్ లెవెల్ నుంచి 12,040 రూపాయలు వస్తుంది. అండ్ ఫిఫ్త్ లెవెల్ నుంచి 12,054 రూపాయలు అనేది వస్తుంది. ఈ కార్ ఫండ్ అనేది లీడర్స్ మాక్సిమం మీరు 80,000 వరకు తీసుకోవచ్చు. చూడండి, బయట 15,000, 20,000, 30,000 ఈఎంఐ కట్టే వాళ్ళే టెన్యూర్ ఎక్కువ పెట్టుకొని మంచి లగ్జరీ కార్లు అంటే ఒక 15 లక్షలు 20 లక్షల కార్ తీసుకుంటారు. ఇక్కడ మన గౌతమ్ బాలి సార్ మీకు ఎలాంటి ఈఎంఐస్ లేకుండా, ఎలాంటి లోన్స్ లేకుండా, మీరు మళ్ళీ తిరిగి కట్టకుండా నెలకు నేను 80,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 80,000 రూపాయలు మీకు ఇస్తా అంటుంటే తీసుకోవడానికి మనకి అది తీసుకోవడానికే వచ్చాం, కానీ ఎందుకో దాదాపు చేయలేకపోతున్నారు. 80,000 రూపాయల ఈఎంఐ ఉంటే మినిమం 50 లక్షల కార్ తీసుకోవచ్చు. నెలకి 80,000 రూపాయల ఈఎంఐ కట్టుకుంటే వచ్చిన కార్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మినిమం 50 లక్షలు ఏవో కార్ తీసుకోవచ్చు. కానీ అది కూడా ఎన్ని రోజులలో అంటే మీరు ఫోకస్ పెడితే 6 నెలలు తీసుకోవచ్చు, 6 నెలల నుంచి సంవత్సరంలో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఈ స్ట్రక్చర్ లో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 7,076 రూపాయలు అనేది మీకు ఇన్కమ్ వస్తుంది. కార్ ఫండ్ అనేది మీకు 7,076 రూపాయలు వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం తీసుకుంటాం, లేదు సార్ మేము వెస్టీజ్ కెరీర్ వచ్చినాం, మీరు మినిమం అంటారండి, మీరు మ్యాక్సిమం చేద్దాం అనుకుంటే మీరు మొత్తం మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు అనుకుంటే మ్యాక్సిమం తీసుకుంటే స్టార్ అంటే ఇక్కడ మీ లెవెల్ నుంచి 6,000 PV 6,000 ఓకే కొంచెం చూద్దాం. సార్ వెంకటేష్ సార్ ఓకేనా? ఓకే సార్. సార్ కొద్దిగా తగ్గియాలా? అవును సార్. ఓకే ఇప్పుడు ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. 6,000 PV నుంచి మీకు వచ్చేసి 0.06 అండ్ BV 18 అండ్ కార్ ఫండ్ కాస్ట్ ఎంత లీడర్స్ ఒకసారి టైప్ చేయరా?
0.41 రైట్. 2656 రూపాయలు అనేది మీరు చేస్తున్న మీ సైడ్ పివి అనుకోండి, లేకపోతే మీ ఓన్ ఐడి నుంచి అనుకోండి, ఎక్కడి నుంచి అయినా సరే మీరు చేస్తున్న దాని నుంచి 2650 రూపాయలు అనేది మీకు అనేది మాక్సిమం 6000 పివి, అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. కానీ మాక్సిమం ఇంతవరకు చేసుకుంటే ఎంత వస్తుంది అనేది చెప్తున్నాను. మాక్సిమం చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ డెప్త్ ఇక్కడ వచ్చేసి 3000 పివి, సారీ 4000 పివి, అండ్ అలాగే ఇక్కడ కూడా 4000 పివి, అండ్ ఇక్కడ కూడా 4000 పివి. చూసుకుంటే 12 పివి అవుతుంది. 12,000 పివిలో 5% వస్తుంది, అండ్ 18% బీబీ వేసుకోండి, అండ్ 0.41 వేసుకోండి. ఇన్కమ్ వచ్చేసి చూడండి 4428 రూపాయలు అనేది మీకు కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే థర్డ్ వేసుకుంటే 3500 వేసుకోండి, అండ్ 3000 అండ్ 3000 టోటల్ చూసుకుంటే 9500. 9500 నుంచి 0.04% వస్తుంది, అండ్ 18 బీబీ వస్తుంది, అండ్ 0.41 టోటల్ చూసుకుంటే 2804 రూపాయలు అనేది మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 3000 పీవీ వేసుకోండి, ఇక్కడ 3000 పీవీ, ఇక్కడ కూడా 3000 పీవీ, టోటల్ గా 9000 పీవీ. అండ్ ఇక్కడ నుంచి 0.03 వస్తుంది, అండ్ అక్కడ 18% బీవీ వేసుకోండి, అండ్ అలాగే 0.41 వేసుకుంటే 1992 రూపాయలు అనేది మీకు వస్తుంది. లాస్ట్ లెవెల్ నుంచి ఇక్కడ మ్యాక్సిమం చేయండి, సపోర్ట్ ఇవ్వండి. 1 2 3 4 ఉన్నారు, వీక్ ఒకరు సపోర్ట్ పోయినా కానీ మ్యాక్సిమం పీవీ 6000 పీవీ మీకు అక్కడ నుంచి తీసుకురాగలిగితే, అండ్ 6000 పీవీ ఎల్ఓబి వస్తుంది, అలాగే ట్రావెల్ ఫండ్ కూడా మ్యాక్సిమం వస్తుంది. టోటల్ గా 18000 పీవీ, 18000 పీవీ నుంచి 0.02, అండ్ అలాగే 18, అలాగే 0.41 2656 రూపాయలు. చూడండి టోటల్ గా మీ దగ్గర నుంచి ఫస్ట్ లెవెల్ నుంచి ఎంత వచ్చిందో ఇక్కడ నుంచి కూడా అంతే ఇన్కమ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇన్కమ్ ఉందా ఇందులో చేసుకుంటే? మీ టోటల్ గా కార్ ఫండ్ వచ్చేసి 14,538 రూపాయలు అనేది మీరు ఓన్లీ కార్ ఫండ్ తీసుకోవచ్చు. చూడండి కార్ ఫండ్ ఇదే పీవీతోని మాక్సిమం ఒక 100-200 పీవీ అంటే ఎగ్జాక్ట్ చేయలేదు. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కి ఇదే పీవీ ఉంటది, కార్ ఫండ్ కి ఇదే పీవీ ఉంటది. యాజ్ ఎ స్టార్ గా 14,000 ఇది. బిజినెస్ బిల్డింగ్ ట్రావెల్ ఫండ్ వచ్చేసి 12,000 ఉంటది, అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 27,000 ఉంది. అది యావరేజ్ కాదు, ఇక 25,000 వేసుకోండి. ట్రావెల్ ఫండ్ 15,000 వేసుకోండి, అండ్ కార్ ఫండ్ కూడా 15,000. చూడండి టోటల్ గా మీ ఫండ్స్ ఎంత అయినాయి? 50,000 రూపాయలు ఫండ్స్ అయినాయి. టోటల్ గా 50,000 రూపాయలు అనేది ఫండ్సే. ఇంకా ఎల్ఓబి ఉంది, పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. టోటల్ గా చూసుకుంటే మీ చెక్ అనేది 1,50,000 దాటి వెళ్ళిపోతుంది. అంటే 50,000 ఉంటే దాంట్లో ఎల్ఓబి అనేది అబోవ్ 50,000 ఉంటుంది. కాబట్టి దాదాపు 60 నుంచి 70-80 వేల వరకు ఎల్ఓబి కాస్టే ఉంటుంది. ఈ 50,000, 80,000, 1,30,000, 1,30,000 ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 1,30,000 నుంచి 1,50,000 ఓన్లీ జస్ట్ మీ ఈ స్ట్రక్చర్ సరిపోతుంది. 4,000, 4,000, 3,500, 3,500 సైడ్ పీవీ ఎవరి ఇన్కమ్ వాళ్ళకి ఇప్పియండి. సైడ్ పీవీ మిన్నే చూడండి 1,50,000 అనేది దాటిపోతుంది మీ ఇన్కమ్ అనేది. ఓకేనా? క్లారిటీనా? అర్థమైందా లీడర్స్? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఓకే లీడర్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్ 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 చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. సామెతగా ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. చిన్నప్పుడు స్కూళ్ళలో హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇస్తారు. హ్యాండ్ రైటింగ్ ఎంత ఎన్నిసార్లు మనకి హ్యాండ్ రైటింగ్ చేస్తే అంత హ్యాండ్ రైటింగ్ అనేది నీట్ గా వస్తుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. స్ట్రక్చర్ మీరు ఓన్ చేసుకోండి. మీరు ఓన్ గా ఓ 10,000 పీవీ వేసుకోండి. నేను ఇక్కడ 6,000 వేసాను కదా, ఓ 10,000 వేసుకోండి. ఏముంది, వేసుకోవడానికి కూడా చాలా మంది 10,000 వేసుకోవాలంటే ఆలోచిస్తారు. ఏమాలోచిస్తారు తెలుసా, 10,000 పీవా, 10,000 పీవా అయ్యేదేనా, మనం చేసేదేనా, ఇది కాని పనిలే, 4,000 వేద్దాంలే ఏమవుతుంది. చూడండి, 10,000 పీవీ వేయటానికి కూడా ఆలోచించినప్పుడు అది ఎట్లా నిజమవుతుంది. 10,000 పీవీ వేసుకొని స్ట్రక్చర్ దింపితే వచ్చిన లాస్ట్ రిజల్ట్ ఉంటుందా, అది పని చేపిస్తుంది. అర్థమైందా? మనం ఇప్పుడు 2,000 పీవీ 3,000 పీవీ వేసుకున్నప్పుడు 10,000 ఇన్కమ్ వచ్చింది. అదే ఒక 4,000 పీవీ 5,000 పీవీ వేసుకున్నప్పుడు 40,000 ఇన్కమ్ వచ్చింది. ఈ 40,000 ఆ స్ట్రక్చర్ దింపడానికి 40,000 ఇన్కమ్ పని చేపిస్తుంది మనల్ని. స్ట్రక్చర్ వేయండి, మాక్సిమం పీవీతో స్ట్రక్చర్ వేసుకోండి, మీరే ఓన్గా స్ట్రక్చర్ వేసుకోండి. అండ్ అలాగే హౌస్ ఫండ్, రైట్? హౌస్ ఫండ్ అనేది మాక్సిమం 1 lakh వరకు ఇస్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఫండ్ ₹1 కోటి ఇల్లు కట్టిండు. 20 సంవత్సరాలకు పెట్టుకున్నాడు. అది ఈఎంఐ పెట్టుకున్నాడు. 60,000 నాకు తెలిసి 60,000 అనుకుంటా. 60,000 ఈఎంఐ పెట్టుకుని 20 సంవత్సరాలకు పెట్టుకున్నాడు. 20 సంవత్సరాలు ఆ ఇల్లు చూసినప్పుడల్లా ₹1 కోటి అప్పు కనపడుతుంది. అంతేనా? 20 సంవత్సరాలు ఇల్లు చూసినప్పుడల్లా ₹1 కోటి అప్పు కనపడదా? అబ్బా కట్టాలి. అంతేనా ఫ్రెండ్స్? కానీ మనకి ఇక్కడ గౌతమ్ బాలి గారు ₹1,00,000 మీకు ఇచ్చేస్తున్నా అంటున్నాడు. ₹1,00,000 మీకు ఇచ్చేస్తున్నా. మీరు ఏం చేసుకుంటారో, ఇల్లు ₹1 కోటి కట్టుకుంటారా, ఏమి ఇల్లు కట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అని ₹1,00,000 మీకు ఇచ్చేస్తాడు. అలా చూసుకుంటే ఇది క్రౌన్ డైరెక్టర్స్ అండ్ అబోవ్. హౌస్ ఫండ్ కి ఎలిజిబుల్ అంటే క్రౌన్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ క్రైటీరియా ఫర్ క్రౌన్ డైరెక్టర్ సెల్ఫ్ పార్టీ ఉంటుంది. అలాగే సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ కాదు, 6 క్వాలిఫైడ్ డైరెక్టర్స్. 6 మన అండర్ లో 2,001 పీవీ చేసి ఉండాలి. 2,001 పీవీ అనేది 6 చేసి ఉండాలి. అండ్ అలాగే సైడ్ పీవీ అనేది ఉండదు. అండ్ అలాగే దీనికి కూడా ఇక్కడ ఒకటి యాడ్ చేయలేదు. దీనికి కూడా కంటిన్యూస్ గా 3 months మెయింటైన్ చేసి ఉండాలి. క్రౌన్ డైరెక్టర్ టైటిల్ అనేది 3 months కంటిన్యూస్ స్టార్ట్ డేట్ గా ఎలాగైతే మెయింటైన్ చేసామో కంటిన్యూస్ గా 3 months క్రౌన్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తేనే మనకు క్రౌన్ డైరెక్టర్ ది మన హౌస్ ఫండ్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇన్కమ్ వచ్చేసి 7 levels. ఒకసారి ఆలోచించండి ఎన్ని లెవెల్స్ ఉన్నాయో చూడండి. ఎక్కడి నుంచి ఇన్కమ్ తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు గౌతమ్ బాలి గారు. దీన్ని చూసుకుంటే స్ట్రక్చర్ చూసుకుంటేనే నాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే స్ట్రక్చర్ లా మినిమం వేసుకుంటే ఎంత, మాక్సిమం వేసుకుంటే ఎంత అని చెప్పినా కానీ నేను స్ట్రక్చర్ వేస్తుంటే అసలు ఆ ఇన్కమ్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, ఈ స్ట్రక్చర్ వేస్తేనే నాకు ఇంత ఉందా అని అనిపించింది. ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ఈ స్ట్రక్చర్ చూడండి ఏమనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ చూస్తే ఎక్కడన్నా 3,000 పీవీ కనపడుతుందా లీడర్స్? ఎక్కడైనా 3,000 పీవీ కనపడుతుందా? అంత మినిమం పీవీఏ, అంత మినిమం పీవీ చేసుకున్నా కానీ మనకు హౌస్ ఫండ్ ఎంత పడుతుందో ఒక్కసారి డిస్టర్బ్ కూడా లేదు. అంత ఇన్కమ్ ఇస్తున్నాం మన గౌతమ్ బాలి గారు. చూసుకుందాం హౌస్ ఫండ్ చూసుకుంటే అది ఇక్కడే చేస్తున్నాను. హౌస్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ కాస్ట్ ఎంత? సారీ అడగడం మర్చిపోయినా. హౌస్ ఫండ్ కాస్ట్ ఎంత లీడర్స్? చెప్పలే కదా. 0.42 నుంచి 0.45, అది కూడా వేరియేషన్ అవుతూ ఉంటుంది. మీకు సైడ్ పీవీ ఇక్కడ అవసరం లేదు, అయినా కానీ సైడ్ పీవీ
టౌన్ అయిన తర్వాత చాలా చాలా బిజీ ఉంటారు. అండ్ అలాగే ఇన్కమ్స్ బిజీ ఉన్న లైఫ్ లో బిజీ ఉన్న దానికి సైడ్ పీవీ మెయింటైన్ చేయకుండా ఏం లేదని చెప్పి సైడ్ పీవీ తీసేయడం జరిగింది. అండ్ అలాగే క్రౌన్ డైరెక్టర్ కి వచ్చే చెక్స్ చూసి వాళ్ళ సైడ్ యాడ్ వాళ్ళు చేసిన పీవీనే 2000 అనుకుంటే ఇక్కడ మీకు 2000 పీవీ అండ్ సార్ ఇంకా సార్ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది సార్, సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను. నెట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సార్ ఒక 10 minutes నుంచి. ఓకే ఓకే, సో ఓకే సార్, క్లియర్ వస్తుంది, ఇప్పుడు క్లియర్ వస్తుంది. ఓకే, జస్ట్ 2000 పీవీ. ఓకేనా, కొంచెం జూమ్ చేయాలా సార్, కొంచెం పెంచాలా, అవసరం లేదా? అవసరం లేదు సార్, అంటే మనకు ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది. ఓకే 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 ఫ్రెండ్స్, 2000 పీవీ వేసుకుంటే 2000 పీవీ నుంచి మీ లెవెల్ నుంచి 0.06% వస్తుంది. బీవీ వేసుకుంటే 18 వస్తుంది. అండ్ అలాగే సారీ, ఇక్కడ హౌస్ ఫండ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు 0.42 పైసా చేసుకుంటే 907 రూపాయలు అనేది మీరు చేసిన దాని నుంచి వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోండి, మీ ఫస్ట్ లెవెల్ అంటే మీ ఫస్ట్ డెబ్ట్, దాని సెకండ్ లెవెల్ ఇక్కడ కూడా 18, అందరు సిల్వర్ డైరెక్టర్లు అవుతారు కాబట్టి 1801 వేయండి. అండ్ అలాగే ఇక్కడ 2000 వేయండి. అండ్ అలాగే ఈడ 1801 వేయండి. అండ్ అలాగే ఇక్కడ కూడా 1801 అండ్ ఇక్కడ కూడా 2000 అండ్ 1 2 3 4 5 2000. టోటల్ పీవీ ఎంత? 11,000. మినిమం పీవీ చేసుకున్నా కానీ, మనకున్న అన్ని ఛానల్స్ మినిమం పీవీ చేసుకున్నా కానీ అక్కడ మాక్సిమం చేసుకుంటే 12,000 అయింది. ఇక్కడ మినిమం చేసుకున్నా కానీ 11,400 పీవీ అయింది. ఈ 11,400 పీవీ మీద 403 పీవీ మీద 5% తీసుకుంటే 18 బీవీ వేసుకుంటే 0.42 మీ ఇన్కమ్ వచ్చేసి 4,310 రూపాయలు ఫ్రెండ్స్. చూసారా, ఒక్కసారి మీరు క్రౌన్ అయిపోతే మీ ఇన్కమ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఆగదు, సమస్య లేదు, ఆగే సమస్య లేదు. ఇక్కడ కూడా 18, ఇక్కడ 2500 వేయండి, 2500 అండ్ 2000 అండ్ 1801 అండ్ 1801 and 2000 and 2000. చూసుకుంటే 12,102 పీవీ నుంచి మనకి ఎంత వస్తుంది? 0.04%, అంటే 4% వస్తుంది. అంటే 0.04 అండ్ బిజినెస్ వాల్యూ అండ్ కాస్ట్ 3,659 రూపాయలు అనేది మీకు హౌస్ ఫండ్ అనేది సెకండ్ డెప్త్ నుంచి వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 2000 నెక్స్ట్ లో 2000 అండ్ 2000 అండ్ 2000 ఇక్కడ మొత్తం 2000 వేయండి. క్యాల్కులేషన్స్ కి ఈజీ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి 12,000 పీవీ అవుతుంది. 12,000 పీవీ నుంచి 3% అండ్ 18 0.4 చూసుకుంటే 2,721 రూపాయలు అనేది మీకు థర్డ్ లెవెల్ నుంచి వస్తుంది. ఇక్కడ 1801 1801 1801 అండ్ 1801 అండ్ 1801 అండ్ 18 సారీ చూసుకుంటే 9,005 పీవీ అయింది. 9,005 పీవీ నుంచి 0.0 మనకు 2% వస్తుంది కాబట్టి 0.02 వేసుకోండి. అండ్ అలాగే 18 బీవీ వేసుకోండి. అలాగే 0.42 మన హౌస్ ఫండ్ కాస్ట్ వేసుకోండి. వేసుకుంటే
1361 రూపాయి అనేది మీకు వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 2000 పివి 2000 సారీ ఫ్రెండ్స్, ఇక్కడ పర్లేదు 18 1 10,806 పివి నుంచి మీకు వచ్చేసి 1600 వస్తుంది. ఓకే, ఇక్కడ 2000 ఇక్కడ 1% వస్తుంది. 12,000 పివి నుంచి ఎంత వస్తుంది? 1%. అలాగే 18 వేసుకుంటే 0.4 907 రూపాయలు అనేది మీకు వస్తుంది. అండ్ లాస్ట్ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఎల్ఓబి పాయింట్ చేసుకోండి. 6,000 60,000 and 6,000 and 6,000 and 6,000 and 6,000 టోటల్ గా 18,000 పివి. అక్కడ నుంచి 0% వస్తుంది కాబట్టి 0.005 18 వేయండి 0.4 మీకు వచ్చేసి 680 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది. టోటల్ గా మీరు చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, 14,800 రూపాయలు అనేది మీకు హౌస్ ఫండ్ అనేది 3 months మెయింటైన్ చేసిన తర్వాత కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా? $14,800 అనేది హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి డియర్ లీడర్స్, మీరు క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు, సైడ్ పి వచ్చేసి మీకున్న అంటే క్రౌన్ డైరెక్టర్ తర్వాత డబుల్ క్రౌన్ డైరెక్టర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ ప్రమోషన్ తీసుకోవాలి కాబట్టి మన సైడ్ ఛానల్ కూడా ఒక 6 మెయింటైన్ చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్కరితోని 6,000 పివి చేయించుకుంటూ, ఓకేనా, 6,000 పివి చేయించుకుంటూ మనకున్న ఫస్ట్ ఛానల్ నుంచి కూడా వాళ్ళని కూడా క్రౌన్స్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 6,000 పివి అంటే ఇక్కడ 18,000 పివి అంటే 6 into 6 ఇక్కడ 36,000 పివి. చూడండి, ఇక్కడ మీరు వచ్చేసి 6,000 పివి వేసుకోండి. క్రౌన్ అయిన తర్వాత ఇక్కడ 6,000 పివి వేసుకోండి. 6,000 పివి వేసుకుంటే 2,721 రూపాయలు వస్తుంది. అండ్ అలాగే మీ కింద మినిమం స్టార్లు వేసుకున్నా కానీ మీకున్న 6 legs కూడా స్టార్లు వేసుకోండి. మినిమం స్టార్లు వేసుకున్నా కానీ అక్కడి నుంచి స్టార్లు మెయింటైన్ చేయాలి కాబట్టి స్టార్ల కింద 6,000 పివి వస్తుంది కాబట్టి. అండ్ అలాగే ఇక్కడ 6,000 పివి 36,000 పివి వేసుకోండి. 36,000 పివి వేసుకున్నా కానీ అక్కడ నుంచి 13,600 అనేది మీకు ఇన్కమ్ వస్తుంది. అక్కడి నుంచి ఒక 4,000 పివి ఒక్కొక్క ఛానల్ నుంచి కింద డెప్త్ నుంచి 4,000 పివి వేసుకోండి. 4,000 పివి వేసుకుంటే 24,000 పివి అవుతుంది. అక్కడి నుంచి 7,257 రూపాయలు వస్తుంది. అక్కడి నుంచి 3,000 వేసుకోండి. అరముల 18,000 దగ్గర నుంచి మీకు ఇన్కమ్ వచ్చేసి 4,000 వస్తుంది. అక్కడి నుంచి సేమ్ 18,000 వేసుకోండి. మీకు ఇన్కమ్ వచ్చేసి 2,721 అవుతుంది. అక్కడి నుంచి వచ్చేసి ఒక 15,000 వేసుకోండి. అక్కడి నుంచి మీ ఇన్కమ్ వచ్చేసి 1,134 రూపాయలు అనేది మీ ఇన్కమ్ జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి 6,000 పివి వేసుకోండి. ఎందుకంటే ఎల్ఓబి పాయింట్స్ కింద ఉన్న వాళ్ళకు కూడా ఇప్పియాలి కాబట్టి 6,000 పివి 36,000 పివి మించి మీ ఇన్కమ్ అనేది చూడండి 1,360 రూపాయలు.
మీ హౌస్ ఫండ్ ఎంత లీడర్స్? 32,886 రూపాయలు అనేది అక్షరాల మీ హౌస్ ఫండ్. 32,000 అంటే దాదాపు ఈక్వల్ గా 33,000. మనకి ఇస్తున్న ₹1,00,000 33,000 తీసుకున్నావా లేదా? ఈ బిజినెస్ చేస్తే వస్తుందా రావట్లేదా? అందరికి ఎవరు స్టార్ డైరెక్టర్ కాబట్టి స్టార్ డైరెక్టర్లు ఎవరి వర్క్ వాళ్ళకు. ఈ బిజినెస్ నాది. మన సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారు, ప్రతి ఒక్కటి ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, లేకపోతే కంపెనీ ఆ పేరు కంపెనీ, ఈ పేరు కంపెనీ, ఈ పేరు కంపెనీ ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్ కాబట్టి. వెస్టీజ్ బిజినెస్ మాత్రమే మనదై ఉంటది కాబట్టి మై వెస్టీజ్ అంటారు. తెలుసా? విన్నారా? సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ విన్నారా పవర్ క్యాంప్ లో? ఈ బిజినెస్ ఎవరైతే అందరూ నాది అనుకుంటారు కాబట్టి myvestage.com బిజినెస్ నాది. అది myvestage.com ఎవరైతే కమిట్ అయి ఉంటారో, ఎవరైతే కట్టుబడి ఉండి సిస్టమ్ ఫాలో అవుతూ, అప్లైన్ ఫాలో అవుతూ, మెంటర్స్ ఫాలో అవుతూ, వాళ్ళకి సబ్మిట్ అవుతూ చేస్తారో ఇది సాధ్యమవుతుంది. ఇది సాధ్యమైతే మీ ఇన్కమ్ సాధ్యమవుతుంది. మీ ఇన్కమ్ సాధ్యమైతే మీరు లైఫ్ లో అనుకున్న గోల్స్ ఆల్మోస్ట్ 90% నెరవేరినట్టే. 100కి 100% కాకుండా 99% నెరవేరినట్టే. లాస్ట్ ప్రమోషన్ ఏదైతే డిసిడి డియుసిడి ఉంటాయో అది ఒకసారి తీసుకున్న తర్వాత మీరు వెనకకు తిరిగి చూడాల్సిన పని లేదు. మీరు వెనక తిరిగి చూడాల్సిన పనే లేదు. అర్థమైందా లీడర్స్? నేను చెప్పింది అర్థమవుతుందా? ఓకే. 7th లెవెల్ 36,000 సార్. ఫహీం సార్ 7th లెవెల్ వచ్చేసి 36,000 నుంచి 0.5% వస్తుంది. 36,000 అది. ఓకే. అండ్ నెక్స్ట్ డియర్ లీడర్స్, ఇంకా ఈ స్ట్రక్చర్ నేను వేయలేకపోయినా, నా ల్యాప్టాప్ లో పట్టలేదు. అది మరీ చిన్నగా చేస్తే బాగుండదని చెప్పేసి నేను వేయలేదు. డైరెక్ట్ దీన్ని నేను క్యాల్కులేషన్స్ తోనే చెప్తామని డిసైడ్ అయినా. ఇక్కడ మీకు 14,000 వస్తాయి, అక్కడ వచ్చేసి 30,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ హైయెస్ట్ బోనస్ ఎలైట్ క్లబ్ బోనస్, హైయెస్ట్ బోనస్ అండి. ఇది వచ్చేసి డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ఈ 2 క్యాడర్స్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు మన టీం, మన పవర్ అకాడమీలో మహేందర్ సార్ గ్రేట్ లీడర్, డబుల్ క్రౌన్ పొజిషన్ లో ఉంటూ ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకుంటున్నారు. అండ్ అలాగే డబుల్ క్రౌన్ డైరెక్టర్ కావాలంటే 12 మంది క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉండాలి. అండ్ అలాగే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కావాలంటే 16 మంది క్వాలిఫైడ్ డైరెక్టర్స్ అనేది ఉండాలి. ఓకేనా? క్యాల్కులేషన్స్ వచ్చేసి పివి అండ్ బివి ఎలైట్ క్లబ్ బోనస్ కాస్ట్ వచ్చేసి 0.7 ఉంటుంది. 0.7 నుంచి 7 to 7.3 కూడా వేరియేషన్ అవుతుండొచ్చు. ఎందుకంటే మనం ఇంతవరకు ఈ ఇన్కమ్ అనేది, ఈ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసే ఛాన్స్ కూడా నాకు రాలేదు. ఈ బిజినెస్ జూమ్ మీటింగ్స్ వల్ల నాకు ఈ ఇన్కమ్ గురించి ప్రజెంట్ చేసే ఛాన్స్ వచ్చింది. దీన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు, దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఈ బోనస్ తీసుకోవడం కదా అసలైన సక్సెస్ అంటే ఈ బోనస్ తీసుకోవాలి కదా. ఈ బోనస్ తీసుకుంటే మిగతా బోనస్, ఈ బోనస్ కోసం మీరు వర్క్ చేయండి, మిగతా బోనస్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఈ బోనస్ కోసం వర్క్ చేయండి, మిగతా బోనస్ మీ వద్దన్న వచ్చేస్తాయి. ఓకే లీడర్స్? అండ్ దీని క్యాల్కులేషన్స్ తీసుకుంటే అందులో పట్టలేదు, సారీ ఏమనుకోకండి, స్ట్రక్చర్ వేయలేదు, మీరు వేసుకోండి. చూడండి లీడర్స్, నేను 12 మాత్రమే వేసాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వేసాను. ఇక్కడ చూడండి, మీకు వచ్చేసి ఇక్కడ ఎంత చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈసీడీకి వీళ్ళకి టీమ్ సపోర్ట్ ఒకటే మన ఇంకా
టీమ్ సపోర్ట్ ఒకటే. ఇది హైయెస్ట్ ప్రమోషన్. ఇంకా మీరు ఇంకా 10 ఛానల్స్ చేసుకోవచ్చు, ఇన్కమ్ డబుల్ చేసుకోవచ్చు, ట్రిపుల్ చేసుకోవచ్చు, డబుల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ప్రమోషన్ అనేది ఉండదు, ఇక్కడితోనే ఆగిపోతుంది. సార్ క్లారిటీ వస్తుందా వాయిస్? క్లియర్ సార్, క్లియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక సైడ్ కూడా 6000 PV వేసుకుంటే మీ లెవెల్ నుంచి అనేది 6000 PV నుంచి 0.06% వస్తుంది. 18 BV వేసుకోండి. అండ్ ఎలైట్ క్లబ్ బోనస్ కాస్ట్ ఈ కాస్ట్ వచ్చేసి 0.7. ఇన్కమ్ చూసుకుంటే ₹4,536. ఓన్లీ మీరు ఎలైట్ క్లబ్ బోనస్ మీరు ఒక 6000 మీరు ఒక డిస్పీడ్ అయిన తర్వాత మీ సైడ్ ఒక 6 ఛానల్ ఫామ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక 1000 PV తీసుకున్నా కానీ 6000 PV అవుతుంది మీ సైడ్ కి. దాని నుంచి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది, హౌస్ ఫండ్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 16 × 6 ఎంత ఫ్రెండ్స్? 64,000. అక్కడి నుంచి 5% వస్తుంది. అండ్ 18% బిజినెస్, 18 అనేది 18 రూపీస్ బిజినెస్ వాల్యూ వేయండి. అండ్ అలాగే 0.7 అనేది సార్ 96 సార్. ఏంటి 96,000 ఉంటుంది. 16 సారీ 4 అనుకున్నా, ఒక 6 కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 96,000 నుంచి చూడండి DUCDకి ఎన్ని లెవెల్స్ డెప్త్ ఉంటాయో. ఒక్కొక్క లెవెల్ నుంచి వచ్చిన PV అంతా 6000 PV క్యాలిక్యులేట్ అయితేనే మనకి ఇక్కడ 60,000 అనేది ఫస్ట్ డెప్త్ నుంచి వచ్చింది. అండ్ అలాగే సెకండ్ డెప్త్ నుంచి ఇక్కడ 5,000 వేసుకోండి. ఇక్కడ 5,000 వేసుకుంటే 80,000 PV నుంచి 0.04 అండ్ 18 బిజినెస్ వాల్యూ 0.7 కాస్ట్ చూసుకుంటే 40,000 రూపీస్ అనేది నెక్స్ట్ డెప్త్ నుంచి వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 4,000 వేసుకోండి. ఇక్కడ 64,000 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 0.03 18 0.7 చూసుకుంటే 24,192 PV అనే సారీ అమౌంట్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 3,000 వేసుకోండి. ఇక్కడ 3,000 వేసుకుంటే 48,000 నుంచి 0.02 18 0.7 ఇక్కడ వచ్చేసి 12,000 రూపాయలు అనేది మీకు వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ లెవెల్ మొత్తం 3 వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 48,000 PV అవుతుంది. 0.01% వస్తుంది. 18 అలాగే 0.7 6,000 ఇన్కమ్ అనేది వస్తుంది.
అండ్ అలాగే ఇక్కడ కూడా 48,000 పీవీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 0.5 అంటే 0.005 అండ్ 18 అనేది పీవీ వేసుకుంటే 0.7 వేసుకోండి అండ్ 3,024 రూపాయలు అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అలాగే సేమ్ ఇక్కడ కూడా 48,000 0.005 18 అండ్ 0.7 2,000 వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా 48,000 0.005 18 0.75 సార్ 3,000 పీ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే సేమ్ 96,000 పీ అవుతుంది. ఇక్కడ 96,000 పీ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ 6,448 రూపాయలు అవుతుంది. టోటల్ గా మీ ఎలైట్ క్లబ్ బోనస్ చూసుకుంటే ఎంత వస్తుంది? 1,62,792 రూపాయలు అనేది మీకు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. చూసారా? ఒక బోనస్ మినిమం చూసుకుంటేనే 1,62,000 2,000 పీవీ 2,000 పీవీ మినిమం మెయింటెనెన్స్ అనమాట. మినిమం మెయింటెనెన్స్ చూసుకుంటేనే 1,62,792 రూపాయలు అనేది మీకు ఇది రావడం జరిగింది. చూడండి లీడర్స్ ఎంత పెద్ద ఇన్కమ్స్ అవి. ఒక్కొక్క ఇన్కమ్ ఒక్కొక్క బోనస్ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మాక్సిమం 1,00,000 రూపాయలు. ఒక్కొక్క బోనస్ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే ఒకసారి ఆలోచించండి. ఇది గనక అన్ని లెవెల్స్ లో 16 ఛానల్స్ ఉన్నాయి కదా, 16 ఛానల్స్ నుంచి 10,000 పీవీ వేసుకుందాం. 1,60,000 పీవీ అంతేనా? చూడండి ఫ్రెండ్స్ 1,60,000 పీవీ ఒక్కొక్క ఛానల్ నుంచి వస్తే మీ ఇన్కమ్ ఎంత? ఓన్లీ ఎలైట్ క్లబ్ బోనస్. ఇది ఓన్లీ ఎలైట్ క్లబ్ బోనస్ మాత్రమే 3,47,256 రూపాయలు. ఓన్లీ ఎలైట్ క్లబ్ బోనస్. చాలా మంది 4 సంవత్సరాలు టైం పెట్టంటే 4 సంవత్సరాలు మేము ఇప్పుడు ఆల్రెడీ 3.5 సంవత్సరాలు అయిపోయినాం, మాకు ఇంకా 1,00,000 రూపాయలు కూడా రాలేదు. ఆ 3 లక్షలు ఎప్పుడు వస్తాయో చూడండి. మీకు ఈ 3 లక్షల రూపాయలు రావటానికి ఆల్రెడీ బేస్మెంట్ జరుగుతుంది. మీకు తెలియకుండానే జరుగుతుంది. అది మీకు ఏమాత్రం తెలియకుండానే ఈ ఇన్కమ్ కోసం ఆ బేస్మెంట్ అనేది జరుగుతుంది. అది ఆలోచించండి. అది ఆలోచించి ఫ్యూచర్ మీద నమ్మకంతో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ బోనస్ అనేది ఖచ్చితంగా 100కి 100% అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? అందరు స్టార్ట్ చేయరా? అర్థమైందా? మరి మాక్సిమం పీవీ స్టార్ట్ చేద్దామా, మినిమం పీవీ స్టార్ట్ చేద్దామా? ఎస్ రహీం సార్ క్లియర్. ఓకే. సుష్మిత మేడం ఓకే. అనుష మేడం ఓకే. రహీం షేక్ మ్యాక్సిమం ఓకే. మ్యాక్సిమం పీవీ చేద్దాం సార్ 100%. శ్రీకుమార్ సార్ ఎస్. మినిమం పీవీ చేసినా కానీ నో మేడం, మ్యాక్సిమం పీవీ చేద్దాం అంటే అక్కడ అందరూ మినిమం అనుకుంటున్నారు. మ్యాక్సిమం చేద్దాం. ఓకే, మ్యాక్సిమం. చూడండి ఫ్రెండ్స్, యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా మీకు ఒక అంటే ఇప్పుడు నెక్స్ట్ జూన్ కి దీపక్ సార్ అనౌన్స్మెంట్ చేసిన దాన్ని బట్టి సిల్వర్ మన గోల్డ్ స్టార్స్ ఇన్కమ్ డబల్ అవుతున్నాయని చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అక్కడ వచ్చేసి యాజ్ ఎ స్టార్ గా ఓకేనా
యాజ్ ఎ స్టార్ గా ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, మనం యాజ్ ఎ స్టార్ గా ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అని ఒకసారి ఆలోచిస్తే, ఇది వచ్చేసి ఏంటిది 41 పైసా కార్ ఫండ్. చూడండి ఫ్రెండ్స్, కార్ ఫండ్ వచ్చేసి 14,000 అయింది. అండ్ అలాగే ఇది ఉంది కదా, ఇక్కడ మనకు ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. ట్రావెల్ ఫండ్ వస్తుందా? ఇక్కడ ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. అండ్ అలాగే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కూడా మనకు వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు దీన్ని టోటల్ వచ్చేసింది కదా, ఇది 14,000 అయింది కదా, 14,538 అయింది కదా. $14,538. ఓకే, ఇది వచ్చేసి మీకు ట్రావెల్ ఫండ్ వచ్చేసింది. ఇక్కడ చూడండి బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఇక్కడ కూడా మనకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కాస్ట్ ఎంత లీడర్స్? $0.83 కదా, ఇక్కడ 0.83. ఓకే, ట్రావెల్ ఫండ్ మన బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఎంత వచ్చింది లీడర్స్? 32,418. సారీ 19. ట్రావెల్ ఫండ్ ఉంది కదా, ట్రావెల్ ఫండ్ వచ్చేసి 0.31 కదా, ఇక్కడ 0.31 వేయండి. 0.31 వేయండి. 0.31 $12,108 అనేది మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఒకసారి చూడండి, ఎంత వచ్చింది లీడర్స్? 59,065 యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా 59,005 అనేది మీకు 59,065 అనేది ఓన్లీ స్టార్ డైరెక్టర్ గా మీరు ఓన్లీ ఫండ్స్ తీసుకుంటేనే, ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం ఇంకొక ₹1,00,000 దాకా, ₹1,00,000 వరకు మా ఇది యాడ్ అవుతుంది. ఇది LOB అనేది ₹1,00,000 వరకు యాడ్ అవుతుంది.
టోటల్ మీ ఇన్కమ్ చూసుకుంటే 1,59,065 రూపాయలు. ఓన్లీ ఈ స్ట్రక్చర్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. చాలా చాలా మంచి ఇన్కమ్. కానీ ఈ ఇన్కమ్ కోసం ఏముందో తెలియక, వెస్టేజ్ లో ఏముందో తెలియక, ఏం చేయాలో తెలియక చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒకటి ఏం చేస్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి అని అనుకుంటే చూడండి లీడర్స్, అర్థమైనయా? అన్ని అర్థమైనయా? నేనైతే అర్థమైనయనే అనుకుంటున్నా. క్లారిటీ అర్థమైందా లీడర్స్? క్లారిటీ అర్థమైందా? ఎందుకంటే ఇవి పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతే క్లారిటీ అనేది ఉండదు అని చెప్పేసి నేను జస్ట్ అంటే నేనే క్యాల్కులేషన్ చేసేసి పీపీటీ వేసి టక్కటక్క కొట్టేసి ఒకటి కిందికి వస్తుంటది కాబట్టి మనకు క్లారిటీ ఉండదు. నేను ఏమేం చేస్తున్నానో చేస్తున్న టైంలో మీరు టైప్ చేస్తారు కాబట్టి మీ క్యాల్కులేషన్స్ అనేవి అర్థమైతే అని ఒకే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది తీసుకోండి అండ్ అలాగే ఇంప్లిమెంట్ చేయండి. ఈ మంత్ నుంచే, నెక్స్ట్ డే, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. చాలా చాలా మంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అండ్ ఒక కూడా చేయొచ్చు. కానీ అయిపోయింది, అవుతుంది. చాలా నెక్స్ట్ వచ్చేసి ఓకే, దీనికి ఓకేనా? ఈ 10 మనం దీనికోసం చేయాలి 10 ఇంప్లిమెంట్ పాయింట్స్. ఎవరైనా మీ ఇన్కమ్ మారుతుంది, మీ యాటిట్యూడ్ మారుతుంది, అండ్ అలాగే మీ టీం చేంజ్ అవుతుంది. ఫండమెంటల్ మాత్రం ఫండమెంటల్. ఓకేనా సార్? సార్ మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకో. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తుంది సార్. మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. డియర్ లీడర్స్, మనకు 10 ఇంప్లిమెంట్స్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం సక్సెస్ కావాలంటే మనకు ఏమేమో చేంజ్, మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, ఇన్కమ్ చేంజ్ అవుతుంది, స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, ఇన్కమ్ టీమ్ చేంజ్ అవుతుంది. కానీ సక్సెస్ కావడానికి ఉన్న ఏకైక ఇంప్లిమెంటేషన్ ఫండమెంటల్. ఆ ఫండమెంటల్ మాత్రం ఎక్కడ చేంజ్ కాదు. ఆ ఫండమెంటల్స్ ని ఫాలో అయిన వ్యక్తి, ఏ లీడర్ అయినా సరే ఫెయిల్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఆ ఇంప్లిమెంట్ పాయింట్స్ ఏంటంటే సెల్ఫ్ యూజ్ చేయండి. మన ప్రొడక్ట్స్ మినిమం 10 ప్రొడక్ట్స్ సెల్ఫ్ యూజ్ చేయండి. ఈ 10 ప్రొడక్ట్స్ లేని 10 ప్రొడక్ట్స్ మినిమం 10 ప్రొడక్ట్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ వాడకుండా ఇల్లు అనేది నడవదు. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడండి. అండ్ అలాగే ప్రొడక్ట్స్ మీరు తీసుకున్న ఇన్కమ్స్ కానీ ప్రొడక్ట్స్ రిజల్ట్స్ కానీ, అండ్ అలాగే మీరు బిజినెస్ గురించి ఎలా అయితే కాన్ఫిడెన్స్ తో వచ్చారో ఆ ఆపర్చునిటీని ఒక 10 మంది, ఒక 4 నుంచి 10 మందికి షేర్ చేయండి. అండ్ అలాగే మాకున్న వ్యక్తులందరూ అయిపోయేసి అనుకుంటే మీకు ఒకసారి ఫోన్ తీయండి. ఫోన్ తీసి మీకు లిస్ట్ చూడండి, 200 నుంచి 300 లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో సార్ట్ చేయండి. ఎవరెవరైతే వింటారో వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇన్విటేషన్ అనేది జూమ్ మీటింగ్ ద్వారా కానీ, ఇలాంటి మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, ఇలాంటి మీటింగ్స్ ద్వారా కానీ, అండ్ అలాగే సెమినార్స్ ద్వారా కానీ, ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్ లో సెమినార్స్ అంటే లేవు, జూమ్ మీటింగ్స్ ద్వారా యాడ్ చేయండి.
అండ్ అలాగే మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆ టీం ని మాత్రం ఎక్కడ వదిలిపెట్టకండి. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వీక్లీ ఒకసారి వాళ్ళతో టీం ని చేసి టీం వర్క్ చేసుకోండి. అండ్ అలాగే వీక్ లో డైలీ అప్ లైన్ కి డౌన్ లైన్ కి అండ్ అలాగే మీ మెంటర్స్ కి మీ సజెషన్ సక్సెస్ లో ఉన్న వ్యక్తులకి కాల్ చేయండి, ఫాలోఅప్ చేసుకోండి, డౌన్ లైన్ ఫాలోఅప్ చేసుకోండి. మీరు మీ ఎంప్లాయ్ ఫాలోఅప్ లో ఉండండి. అండ్ అలాగే మీరు పెడుతున్న టైం ఏదైతే ఉందో 2 గంటల 3 గంటల 4 గంటలు ఏదైనా సరే, ఈవెన్ 1 అవర్ అయినా సరే క్వాలిటీగా వెస్టేజ్ గురించి టైం పెట్టండి. అండ్ అలాగే మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులకి బెస్ట్ సర్వీస్ ఇవ్వండి. అండ్ అలాగే మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరు అప్లై దగ్గర నుంచి కానీ మెంటర్ దగ్గర నుంచి కానీ ఏదైతే నేర్చుకున్నారో అది ఏ మాత్రం మీ దగ్గర ఉంచుకోకుండా మీ డౌన్ లైన్ పాస్ చేయండి. మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది అక్కడ. ఎందుకంటే మనకు నేర్చుకున్నది అంతా మన డౌన్ లైన్కి ఇస్తే మనల్ని దాదాపు అడగడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు రిలేషన్ బాగుంటది. ఓకే, నా అప్లైన్కి ఏం తెలిసిన నాకు నేర్పించేస్తాడు అనే ఒక మంచి పేరు ఉంటది. అండ్ అలాగే మీకు వచ్చే సర్వీస్ ఇవ్వండి. అండ్ అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్, ఆఫర్స్ వాడుకోండి, ప్రొడక్ట్స్ కన్సిస్టెన్సీగా వాడుకోండి, కన్సిస్టెన్సీగా లెర్నింగ్ చేయండి. అండ్ కన్సిస్టెన్సీగా టీమ్ సర్వీస్ ఇవ్వండి, కన్సిస్టెన్సీగా ట్రైనింగ్స్ ఇవ్వండి, ట్రైనింగ్స్ తీసుకోండి. లైఫ్ లో 100% సెట్ అవ్వండి. మీరు సెట్ అవుతూ మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్న ఒక 10 మంది లైఫ్ ను సెట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఒకటి ఆలోచించండి. జాబ్ చేస్తే మీ ఫ్యామిలీ మాత్రమే సేఫ్ ఉంటది అని అనుకుంటాం, ఉంటదో ఉండదో తర్వాత. జాబ్స్ చేస్తే మన వల్ల మన ఫ్యామిలీలో ఉన్న 4-5 మాత్రమే యూజ్ ఉంటది. నెట్వర్క్ మార్కెటింగ్ చేయండి. మీ ఊర్లో ఉన్న 10 నుంచి 100 మందికి మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది 100% గ్యారంటీ. మీరు జాబ్ చేస్తే 4 హ్యాపీగా ఉంటారా ఉండరా అనేది మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయండి. మీరు సక్సెస్ అవుతూ 10 మంది నుంచి 100 మంది వరకు సక్సెస్ చేయండి. మీ రేంజ్ ఎలా ఉంటుందో అప్పుడు మీరు మీ ఊర్లో మీరే సెలబ్రిటీ అవుతారు. చూడండి, కిరణ్ సార్ పేరు, సుష్మిత మేడం పేరు ఏపీ తెలంగాణ ఎలా వినబడుతుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాలేదంటారా? అలాంటి పేరు మీకు కావాలా వద్దా? మీరు చేయాలా వద్దా? అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. క్యాలిక్యులేషన్స్ చేస్తారని చాలా హోప్ పెట్టుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను మాక్సిమం నా లెవెల్ బెస్ట్ ప్రెజెంటేషన్ చేసిన అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ లీడర్స్. సో నిజంగా సార్ వావ్ 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 ప్రెజెంటేషన్ అనుకోవాలి. సో బుక్కలు అయితే అస్సలు లేవు, మాట్లాడుకోలేవు. రహీం సార్ చెప్పాడు, మాట్లాడుకోవట్లేవు, లెక్కలు వేసుకోవాల్సిందే. సో నిజంగా సార్ లెక్కలు వేసుకోవాల్సిన ప్రెజెంటేషన్ ఇచ్చారు మీరు. సో ఇప్పటివరకు నాకు తెలిసి నేను జాయిన్ అయిన 4 months నుంచి ఇప్పటివరకు అంటే క్యాలిక్యులేషన్ మీద ప్రెజెంటేషన్ వినలేదు. సో మేబీ అది డైరెక్టర్ అండ్ అబోవ్ వాళ్ళకి జరుగుతుందేమో తెలియదు. కానీ ఈ రోజు ప్రెజెంటేషన్, సో ఈ రోజు జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ కి కూడా అర్థమయ్యేలా నిన్నటితో కంపేర్ చేస్తే 100%, 100కి 200% చాలా నీట్ గా, క్లియర్ గా, క్లారిటీగా ఇచ్చారు. సో ఎలాంటి డౌట్ అనేది లేకుండా ఇచ్చారు సార్. సో చాలా క్లియర్ గా అర్థమైంది. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్, వండర్ఫుల్ అంటే చాలా వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో నిజంగా సార్ గ్రేట్. కిరణ్ సార్ అన్నట్టు నిన్న అన్నాడు. సో మన దాంట్లో మన టీమ్ లో క్యాలిక్యులేషన్స్ చేసే వ్యక్తి ఎవరంటే సుధాకర్ సార్ అని. సో నిన్న అది మాకు అంటే అయోమయంలోనే మాకు అర్థం కాలేదు. సో అంటే మేము ఫస్ట్ కొత్తనో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం సో నిజం సార్ చాలా గ్రేట్ ప్రెజెంటేషన్. ఆ క్యాలిక్యులేషన్స్, ఆ స్ట్రెచ్చర్ సో మామూలుగా లేదు సార్. సో ఒక స్ట్రెచ్చర్ కాదు, అన్ని స్ట్రెచ్చర్స్ లో నేనైతే నా మాటల్లో చెప్పలేను. ఫస్ట్ మన గ్రేట్